ప్రారంభించుకుందాం. అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచించ వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహా వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. భగవంతుడు వేదస్వరూపుడు. భగవంతుడిని వర్ణించాలి అంటే వేదాలు తప్ప ఇంకెవరూ కూడా వర్ణించలేరు. వేదాలలో తెలుసుకునేది, వేదాలలో అర్థం చేసుకునేది, వేదాలు ఎవరి గురించి అయితే చెబుతాయో, వేదాల ద్వారా వచ్చే జ్ఞానం ఏదైతే ఉందో అదంతా కూడా భగవంతుడి స్వరూపమే. అదంతా కూడా భగవంతుడే. వేదము, వేదమే భగవంతుడు. భగవంతుడితో పాటు సమానంగా, అంటే ఎందుకంటే భగవంతుడు తన సృష్టిని ప్రారంభించి తన గురించి తెలుసుకోవడం కోసం అని చెప్పేసి వేదము అనేది మనకు అందించాడు. వేదం అనేది మనం అందరం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా విద్ అనే ధాతువులోంచి వచ్చింది. విద్ అంటే తెలుసుకోవడము, నేర్చుకోవడము, జ్ఞానము. విద్ని విద్య అంటాం కదా, విద్య అంటే చదువు అని చెప్పేసి అంటాం కదా. అలాగే ఆ విషయం నాకు విదితమే అంటే తెలిసిన విషయమే అని చెప్పి చెప్తాం కదా. ఆ విధంగా విద్ అనే ధాతువు నుంచి వచ్చినటువంటిది వేదం. వేదములు తప్ప ఇక మనకి ఏవి కూడా ప్రమాణములు కాదు. ఎందుకంటే వేదములు మాత్రమే భగవంతుడి నుంచి వచ్చాయి. వచ్చిన తర్వాత గురు పరంపర కొనసాగి గురువు నుంచి శిష్యుడికి, శిష్యుడి నుంచి మరో శిష్యుడికి, మరో శిష్యుడి నుంచి మరో శిష్యుడికి కొన్ని పద్ధతుల ద్వారా రాసుకోవడము, స్వరాలు గుర్తించడము కొంత కష్టమయ్యేది. కాబట్టి ఆ రోజుల్లో ఉదాత్త, అనుదాత్త, స్వరిత అనే స్వరాలు ఉండేవి. ఆ స్వరాలలో వీటిని గుర్తించి ఎక్కడ ఎలా ఉంది అని చెప్పి రాసుకోవాలి అంటే కష్టమయ్యేది. కాబట్టి ఏంటంటే ఇవి రాయబడలేదు. కాబట్టి వీటిని ఏమంటారు? శృతులు అంటారు. శృతి అంటే వినబడినది. వేదములు అపౌరుషేయములు శృతులు అంటారు. పెన్ను పేపర్ ఉన్న వాళ్ళు రాసుకోండి. వేదములను అపౌరుషేయములు శృతులు అంటారు. పెన్ను పేపర్ లేని వాళ్ళు తెచ్చుకోవడానికి 1 నిమిషం టైం ఇస్తాను, తొందరగా చెప్పండి. అందరి దగ్గర పెన్ను పేపర్ ఉందా, లేక ప్రవచనం విందామని వచ్చారా? ఇది ప్రవచనం కాదు, ముందే చెప్పాను, క్లాస్ రూము. పెన్ను తెచ్చుకోండి తొందరగా. అందరికీ పెన్ను ఉందా? పెన్ను పేపర్ తెచ్చుకున్నారా? మళ్ళీ చెప్పండి సార్. వేదములు అపౌరుషేయములు, పురుషుడు పౌరుషము. అపౌరుషేయములు అంటే పురుషుడు రాసినవి కాదు, అపౌరుషేయములు అంటారు. వీటినే శృతులు, శృతి అంటే వినబడినది అని కూడా అంటారు. కాబట్టి రాయబడలేదు, వినబడినవి. మనకు మొట్టమొదటి సోర్స్, ఫస్ట్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వేదమే. వేదము తప్ప ఇంకా ఏదైనా కూడా మనం ఇగ్నోర్ చేయవచ్చు. ఎందుకంటే మిగతా వాటిని కలుషితం చేసినటువంటి అవకాశం ఉంది. అవి మనుషులు రాయడం వల్ల తర్వాత వచ్చినటువంటి మహానుభావులు వాళ్ళ ఇంటర్ప్రిటేషన్, వాళ్ళ యొక్క అవగాహన వల్ల రాసినవి మనకు చాలా వచ్చాయి. కాకపోతే వేదములు మాత్రమే భగవంతుడు మనకు డైరెక్ట్గా ఇచ్చినవి. కాబట్టి ఇక వేదానికి భగవంతుడికి వేరే తేడా, ఇంకా వేరే ఇది తేడా అది తేడా అని చెప్పడానికి వీలు లేదు, అవకాశం లేదు. వేదము పూర్తిగా భగవంతుణ్ణి గురించి చెబుతుంది. కాబట్టి వేదం గురించి తెలుసుకోవడం అనేటటువంటిది చాలా గొప్ప విషయం. ఈ వేదములు అపౌరుషేయములు లేవా శృతులు అంటారు. ఓకే, రాసుకున్నారనుకుంటా కదా అందరూ? సరే, ఇవి మరి రాసుకోవడం వల్ల మన ఒకరి నుంచి ఒకరికి
అవి వెళ్తూ ఉన్నాయి. వెళ్తూ ఉంటే ఏమైంది, గురువు తెలివైన వాడే, గురువు బాగానే గుర్తుంచుకున్నాడు అన్ని స్వరాలు అవి ఇవి చాలా. అందుకే మీరు చూసినట్లయితే వేద పాఠశాలలకు ఒకసారి వెళ్ళి చూడండి, అక్కడ బట్టి వేయడం జరుగుతుంది. ఆ బట్టి కొట్టడాన్ని ఏమంటారో కొద్దిసేపట్లో తెలుసుకుంటాము. దాన్ని వల్లె వేస్తుంటారు కదా, ఆ వల్లె వేయడమే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే అది తర్వాత తరాలకు వెళ్ళాలి అంటే రాసుకోవడానికి వీల్లేదు. కాబట్టి ఆ తెలిసిన దాన్నే కొన్ని ప్రత్యేక పద్ధతులలో దాన్ని బట్టి కొడతారు, కొన్ని ప్రత్యేక పద్ధతులలో దాన్ని బైహార్ట్ చేస్తారు, కొన్ని ప్రత్యేక పద్ధతిలో దాన్ని వల్లె వేస్తారు. ఇప్పుడు మీరు వేదాలు చదువుతున్నప్పుడు ఇందులో వినని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరూ విన్నవారేనా? వేద పఠనం వినే ఉంటారు కదా ఎక్కడైనా ఒకచోట. ఆ విన్నప్పుడు మీరు ఒకటి ఒక 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 ప్రత్యేకమైనది గ్రహించి ఉంటారు. అది ఏంటో చెప్పగలరా ఎవరైనా సరే? దీర్ఘస్వరితము ఇవన్నీ ఉంటాయి సార్ దాని లోపల. ఆ వేద పఠనం మనకు తెలిసిపోతుంది. అంటే అనుదాతం, ఉదాత్తము, దీర్ఘస్వరితము ఇవన్నీ వాడి వాళ్ళు చదువుతూ ఉంటారు అనేది రితముగా వస్తుందండి, రితంలో వస్తుంది. ఓకే, ఇంకా చాలా చాలా చదువుతారండి. మళ్ళీ చెప్పండి, సారీ అర్చన, మీ వాయిస్ వినిపించలేదు. చేతులు కదపడము, తల కదపడము. ఓకే ఓకే. సో ఎప్పుడు అవును, కరెక్టే కరెక్టే. కానీ ఒక 10 మంది కలిసి ఒకటి చదువుతున్నప్పుడు మీకు ఎక్కడైనా తేడా అనిపిస్తుందా? ఒకే స్వరంతో, ఏక స్వరంతో వస్తుంది. పైకి వెళ్ళినా కిందికి వచ్చినా, అవునా, మధ్యస్థంగా ఉన్నా ఉదాత్తము అంటాం కదండి సార్ దాన్ని. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం అంటే ఆ విధంగా అట్లా వస్తుంది. అనుదాత్తాలు, ఉదాత్తాలు, దీర్ఘస్వరితము ఇవన్నీ మనం గమనిస్తాం. అయితే ఎప్పుడు కూడా మనకు ఒక్కళ్ళు కూడా తప్పు చేస్తున్నట్టు అనిపించదు. దానికి కారణం ఏంటంటే వల్లె వేయడం. ఇప్పుడు మనము భరతనాట్యం చేస్తుంటాం, చేతులు ఇలా ఇలా పెట్టినప్పుడు నువ్వు ఇలా రైట్ సైడ్ పెట్టినప్పుడు అవతల వాడు లెఫ్ట్ సైడ్ పెట్టాడంటే వాడి రైట్ హ్యాండ్ నీ లెఫ్ట్ హ్యాండ్ తగులుతుంది. అలా జరగదు. అందుకోసమని ఎలా అయితే భరతనాట్యంకి ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తారో, చేసేది ఒకటే పాట, కానీ చాలా రోజులుగా దానికి అభ్యాసం చేయాల్సినటువంటి అవసరం వస్తుంది. అదేవిధంగా ఈ వేదాలలో కూడా ఎంతో అభ్యాసం చేస్తే తప్ప అవి ఒక పట్టాన నోటికి రావు. వచ్చిన తర్వాత కూడా అవి ఇలా ఇలా పైకి వెళ్ళడము, కిందికి వెళ్ళడము, ఆ రాగం తీయడము, అవన్నీ కూడా అందరూ ఒకేలాగా చదవాలి. కాబట్టి వల్లె వేయడము అనేటటువంటిది చాలా 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 అవసరం. సరే, అది కాక వేదాలు ఎంతున్నాయంటే అనంతం. అందరూ రాసుకోండి, వేదములు అనంతము. వేదములు ఇన్ని అని చెప్పి చెప్పడానికి లేవన్నమాట. వేదములు అనంతము. అనంతమైనటువంటి వేదం నుంచి ఒక పిడికెడు తీసుకుని బయటికి తీస్తే 4 వేదాలు తయారయ్యాయి. అనంతమైనటువంటి వేదాలలోంచి కొంత తీసుకుని బయటికి ఇచ్చేసరికి అది మనకు ఒక పిడికిలి చూస్తే అది ఇప్పుడు మనకు ఒక 500-600 సంవత్సరాలు చదివేంత వేద సంపద వచ్చింది. గురువు బాగానే చెప్తున్నాడు, శిష్యుడు బాగానే నేర్చుకుంటున్నాడు, అంతవరకు బాగానే ఉంది. కానీ కాలక్రమేణా ఏమైపోయిందంటే మనుషులకు పరిపరి విధాల వ్యావహారిక విషయాలు అడ్డం వస్తున్నాయి. వచ్చేసరికి ఏమైంది, వేదములపైన శ్రద్ధ తగ్గిపోయింది, వ్యావహారిక విషయాలపైన, లౌకిక విషయాలపైన శ్రద్ధ పెరిగింది. పెరగడం వల్ల ఏమైంది, ఆ వేదములలో కొన్ని మిస్ అవ్వడం మొదలైంది. గురువులు కూడా పర్వాలేదు లేరా, ఏదో చదివినంత చాలే అని అలా 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 ఒక్కొక్కటి మొత్తం మీద వేదాలలో దాదాపుగా పూర్తి భాగం మనం కోల్పోయాం. సుమారుగా 1130 భాగాలు ఉన్నటువంటి మన వేదాలు ఇవాళ మనకు కేవలం 7 భాగాలు మాత్రమే లభ్యమవుతున్నాయి. కేవలం 7 భాగాలు. ఎంత దురదృష్టమో ఒకసారి చూసుకోండి. అంటే ఉన్న వేద సంపద అంతా కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు వేద సంపద ఇప్పుడు మనం ఏదైతే తెలుసుకుంటున్నామో, ఏవైతే చేసుకుంటున్నామో చాలా కొద్ది భాగం మాత్రమే మనం తెలుసుకుంటున్నాం. అందుకే వేదవ్యాసుడు ఏం చేశాడంటే, ఓకే, ఈ 4 వేదాలని ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము, అయ్యో ఇవి పాడైపోతున్నాయి, ఇవి జనాల్లోకి వెళ్ళాలి అని చెప్పి ఆయన ద్వాపర యుగంలో, అంటే ఒక 5-6 వేల సంవత్సరాల కింద ఆయన ఏం చేశాడంటే జనాల్లోకి తీసుకెళ్ళమని తన శిష్యులను పంపించాడు. రాసుకోండి ఆ శిష్యుల పేర్లు: పైలుడు, జైమిని, వైశంపాయనుడు, సుమంతుడు. రాసుకున్నారా?
మళ్ళీ చెప్పండి సార్. పైలుడు మరి పైలుడు 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 జైమిని వైశంపాయనుడు సుమంతుడు. పైలుడు జైమిని వైశంపాయనుడు సుమంతుడు. సార్ రాసుకున్నారా అందరూ? ఎస్ సార్. ఓకే. సో వీళ్ళు ఏం చేశారంటే నలుగురికి 4 వేదాలు ఇచ్చారు. ఇచ్చేసి వేద సంపద అందరిలోకి తీసుకెళ్ళండి అన్నారు. వాళ్ళందరూ వేద సంపదను తీసుకెళ్లాలంటే జనాలకు ఆయుష్ తక్కువ ఉంది. ఇప్పుడు ద్వాపర యుగం వచ్చేసరికి సుమారుగా 150 నుంచి 200 సంవత్సరాలు బతికే వాళ్ళందరూ. అప్పుడు కూడా వయసు సరిపోయేది కాదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకు 100 ఏళ్ళు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే యవ్వనం, ఇంకా మిడ్ ఏజ్. ఇప్పుడు నా ఏజ్ లాగా అనమాట. నా ఇంకా కూడా అంటే నాకంటే కూడా ఇంకా తక్కువ యాక్చువల్గా. నేను తెల్లగడ్డం అట్లాగే ఉంచుకున్నా, వాళ్ళకి గడ్డం తెల్లబడేది కాదు 100 ఏళ్ళకి. సో అలాగా వాళ్ళు 100 ఏళ్ళకు కూడా యవ్వనంగానే ఉండేవాళ్ళు. ఆ రోజుల్లోనే వాళ్ళకి సమయం సరిపోయేది కాదు వేదాలు మొత్తం నేర్చుకోవడానికి. అది కాక శ్రద్ధ కూడా తగ్గిపోయింది. ఎందుకంటే వేదాలు ఎలా చెప్తాయంటే సత్యం వద, ధర్మం చర, సత్యమేవ జయతే, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, ఇలా కొన్ని వాక్యాలు చెప్పేసేసి వదిలేస్తాయి. చెప్పేసరికి ఏమవుతుంది, ఇది నువ్వు ఇలా చెయ్యి అని చెప్పి చెప్తాయి. కథలు కార్ఖానాలు ఏమీ ఉండవు అనమాట. కాకరకాయలు ఏమో అంటారు కదా, అవేమీ ఉండవు. ఉన్నా కూడా అవి చాలా లిమిటెడ్గా ఉంటాయి. సో దాంతో ఏమవుతుందంటే వేదాలు అర్థం చేసుకోవడం అనేటటువంటిది చాలా కష్టమైపోయింది. కాబట్టి వేదములను ఏమంటారంటే, రాసుకోండి, ప్రభు సంహిత అంటారు. వేదములను ఏమంటారు, అందరూ రాసుకోండి, ప్రభు సంహిత. రాజు చెప్పినట్టుగా చెప్పడమే ప్రభు సంహిత. రాసుకోండి అందరూ. రాసుకున్నాక ఊగొట్టండి ఎవరో ఒకళ్ళు. ప్రభు సంపదన సార్. సంహిత సంహిత సంహిత. ప్రభు సంహిత. సో ఇప్పుడు రాజు చెప్పినట్టుగా ఉంది. రాజు ఏం చెప్తాడు, కథలు కాకరకాయలు ఏం చెప్పాడు రాజు. ఈ పని చేయి, ఆ పని చేయి, అట్లా చేయి, ఇట్లా చేయి అంటాడు. మెల్లగా మంత్రి వాళ్ళ మిత్రులకు చెప్పినట్టుగా, మెల్లగా ఫ్రెండ్స్కు చెప్పినట్టుగా, బాబు నువ్వు ఇలా చెయ్యి, బాబు నువ్వు అలా చెయ్యి అని చెప్పి చెప్తుంటాడు. చీఫ్ మినిస్టర్లు ఏం చేస్తారు, ఒక ప్లాన్ ఒకటి చెప్తారు, ఇది నాకు కావాలి అంటారు. ఆయన కింద బోల్డ్ అంతమంది సెక్రటరీలు ఉంటారు. ఆ సెక్రటరీలు అంతా కూడా విపులంగా కార్యాచరణ అంటే ప్లానింగ్ అనేటటువంటిది చేస్తారు. అదేవిధంగా వేదాలు అనేవి ఏంటంటే డైరెక్ట్ స్టేట్మెంట్స్. దానివల్ల ఏమైందంటే అవి జనాల్లోకి అంతగా వెళ్ళలేకపోయాయి. ఎస్పెషల్లీ ఈ ద్వాపర యుగం కలియుగంలోకి వచ్చేసరికి. సరే, అపౌరుషాలు అని కూడా అంటాము అని చెప్పుకుంటాం కదండి సార్. అవును, అపౌరుషాలు అని కూడా రాసుకోవచ్చా సార్? అంటే రాసుకోవాలి, అనేసి రాసుకోవాలి. అపౌరుషేయాలు లేదా శృతులు అని చెప్పి రాసుకోండి, అందరూ రాసుకోండి. అది అపౌరుషేయాలు, 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 అపౌరుషాలు కాదు, అపౌరుషేయాలు, శృతులు. ఈ 2 పేర్లు కూడా వేదములకే. ఇంకా చాలా పేర్లు ఉన్నాయి, ఆమ్నాయమని, ఆగమాలని, చాలా రకరకాల పేర్లు ఉన్నాయి. అవన్నీ కూడా తెలుసుకుందాం మెల్లగా. ముందు ఫస్ట్ అసలు బేసిక్ ఇంట్రడక్షన్ అర్థమైతే చాలా డీటెయిల్గా తెలుసుకుంటాం మనం. సో అపౌరుషేయాలు లేదా శృతులు. శృతులు అంటే వినేవి, శృతులు అంటే వేదాలే. శృతులు అంటే ఏంటి, వేదాలే మళ్ళీ. ఓకేనా, అందరు రాసుకున్నట్టేనా? సో ఇప్పుడు ఏమైంది, ఇలా ఉన్నటువంటి వేదాలన్నీ కూడా గొప్ప సంపదను అందించాయి, చాలా గొప్ప సంపదను అందిస్తున్నాయి. కానీ అది కాస్త లుప్తమైపోతుంది కాలక్రమేణా. అందుకని చెప్పి ఆయన ఏం చేశాడంటే వేదాలలో ఉన్నటువంటిది పోకూడదు. వేదాలలో ఏదైతే జ్ఞానం ఉందో ఆ జ్ఞానం పోకూడదు. దానిని ఏం చేశారు, వివిధ కల్పాలలో జరిగినటువంటి కథల ఆధారంగా పురాణాల రూపంలో రచించారు ఆయన. అంటే కథల రూపంలో రచించారు, జరిగిన విషయాలే కానీ కథల రూపంలో ఉండేసరికి ఏంటి, తొందరగా అర్థమవుతాయి. అంటే ఒక మిత్రుడు ఇంకొక మిత్రుడికి చెప్పినట్టుగా ఉంటాయి. కాబట్టి పురాణములను మిత్ర సంహిత అంటారు. రాసుకోండి, పురాణములను మిత్ర సంహిత అంటారు. మిత్ర అంటే ఫ్రెండ్, పురాణాలన్నింటి మిత్ర సంహిత అంటాము. వేదాలను ఏమంటారు, ప్రభు సంహిత. అంటే రాజు చెప్పినట్టు ఉంటాయి వేదాలు. కానీ వేదాలలో ఉన్న తత్వాన్నే పురాణాల లోపల కథల రూపం లోపల వచ్చేసరికి ఏమైంది, ఇప్పుడు మనకు భాగవతం ఉంది, అందరికీ చక్కగా అర్థమవుతుంది. ఆ భాగవతం నుంచి శ్రీమన్నారాయణ నేర్చుకుంటున్నాం.
ఆ పురాణాలలోంచే మనకు విష్ణు సహస్రనామాలు, లలిత సహస్రనామాలు, దేవి సప్తశతి ఇవన్నీ కూడా మనకు అందులోంచి వచ్చినవే. ఇంకా ఇప్పుడు స్కాంద పురాణం నుంచి ఎన్ని వచ్చాయో లెక్కలేదు. అలా అన్నీ కూడా పురాణాల నుంచి వచ్చేసాయి. ఇవన్నీ కూడా ఏంటి, మళ్ళీ వేదాలలో ఉన్న జ్ఞానమే పురాణాల రూపంలో, కథల రూపంలో వచ్చింది. అది ప్రభు సంహిత, ఇది మిత్ర సంహిత. ఒక్కసారి ఆపుతాను, ప్రశ్నలు ఉన్న వాళ్ళు అడగండి. ఇప్పటి వరకు చెప్పింది అర్థమైందా లేదా? సార్ అర్థమైంది సార్. అంతకుముందు ఇది అపౌరుషేయాలు, శృతులు వినడం వరకే వేదాలు ఉన్నాయి. కాబట్టి అట్లా ఊరికే చదవడము వినిపించడము అంటే అందరికీ అంత కెపాసిటీ లేదు గ్రహించుకొని దాన్ని బైహార్ట్ చేయడానికి. కాబట్టి ఆ వేద సంపద అంతా అంటే నేర్చుకోవడం, పక్కన వాళ్ళు నేర్చుకోకుండా పోవడం వలన అది తరిగిపోతూ వచ్చింది. అందుకోసమని ఇంకా నెక్స్ట్ ప్లాన్ ఏమి అని వాళ్ళు ఆలోచన చేసి, ఓకే కథల రూపకంగా కొంచెం చెప్తే గన సరిపోతుందేమో అనుకొని పురాణాలను ఏ విధంగా రాసినారు అంటే ఆర్డర్, అంటే ప్రభు చెప్పినట్టుగా ఆర్డర్స్ వేస్తూ ఉన్నట్టుగా వేదాల లాగా కాకుండా పురాణాలని అంటే ఒక ఫ్రెండ్ ను అర్థం చేసుకోవడం అది ఈజీగా ఉంటుంది కాబట్టి అట్లా మిత్ర సంహిత అంటూ అవి పెట్టినారు. అంతవరకు మనం ఇప్పుడు నేర్చుకున్నాం సార్. వేదాలు మొదట్లో ఎన్ని భాగాలు ఉన్నాయని చెప్పాను? 730, 1130. ఇప్పుడు ఎన్ని భాగాలు దొరుకుతున్నాయి? ఓన్లీ 4 భాగాలు. 7 భాగాలు. ఓకేనా? అది కూడా రాసుకొని జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఆ పాయింట్ని జాగ్రత్తగా గుర్తుంచుకోండి. పురాణాలు వచ్చేసాయి. పురాణాలు వచ్చిన తర్వాత ఏమైందంటే ఇంకా లోపల ఒక చిన్న ప్రాబ్లం ఉంది, కొద్దిగా జాగ్రత్తగా వినండి. ఇదేంటంటే ఇప్పుడు మీరు వినేటటువంటిది ఏదైతే ఉందో ఇది మీ లైఫ్ టైం నాలెడ్జ్. ఓకే, ఇంకా 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 ఇది 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 ఏంటంటే హిందూ ధర్మం పైన మీకు పూర్తి పట్టొస్తుంది. ఎందుకు చదువుతున్నారో, ఏం పారాయణాలు చేస్తున్నారో, ఏం పూజలు చేస్తున్నారో, ఎందుకు అనవసరమైన పనులు చేస్తున్నారో, 40 ఏళ్ళు 50 ఏళ్ళు వేస్ట్ చేసుకున్నారు. శ్రద్ధగా విని అసలు మనం ఏం చేస్తున్నాం, ఇందులోపల సరైన మార్గంలో వెళ్తున్నామా కాదా, వేదాలు ఏం చెప్పాయి, ఏదో ఒకటి అడ్డగోలుగా నోములు, వ్రతాలు, ఉపవాసాలు ఇవన్నీ చేయమన్నాయా, లేకపోతే మనను ఒక పద్ధతి ప్రకారం ఏమైనా నేర్చుకోమని చెప్పాయా? వేదము అంటే భగవంతుడు స్వరూపము. మనం శృతి గీతలు ఎంతమంది అటెండ్ అయ్యారు? ఇందులో శృతి గీతలు ఎవరైనా అటెండ్ అయ్యారా? శృతి గీతలు ఓకే, మీరు ఒక్కరే అటెండ్ అయ్యారా? ఇంకెవరు అటెండ్ కాలేదా? క్వశ్చన్స్ అడగను. ఇంకెవరు అటెండ్ అవ్వలేదా? అనుగీత వేరు, అనుగీతను ఉత్తర గీత అంటారు. శృతి గీత అంటే వేదాలు భగవంతుడు స్వరూపాన్ని చెప్పిన వాటిని శృతి గీతలు అంటాం. మనం 10-12 వారాల పాటు శృతి గీతలు నేర్చుకున్నాం. సో అయితే కాబట్టి ఈ శృతులు అనేవి ఏవైతే ఉన్నాయో శృతులలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనము పురాణాల్లోకి తీసుకున్నాం. అయితే పురాణాలలో కూడా ప్రాబ్లం ఏమొచ్చిందంటే టైం డిఫరెన్స్ వల్ల. టైం డిఫరెన్స్ అంటే ఏంటి? ఒక కల్పం లోపల పరబ్రహ్మ విష్ణుమూర్తి స్వరూపం ఎత్తారు, ఇంకొక కల్పం లోపల పరబ్రహ్మ శివుడి రూపం, ఇంకొక కల్పం లోపల పరబ్రహ్మ దేవి రూపం, ఇంకొక కల్పం లోపల పరబ్రహ్మ సూర్యుడి రూపం, ఇంకొక కల్పంలో పరబ్రహ్మ గణపతి రూపం. ఇలా రకరకాల రూపాలు ఎత్తడంతో రకరకాల పురాణాలు వచ్చాయి. ఇప్పుడు జనాల కన్ఫ్యూజన్ ఏంది? విష్ణు పురాణం చదివినవాడు ఏమంటాడు? విష్ణుమూర్తి కంటే గొప్పవాడు ఎవడు లేడు అంటాడు. శివపురాణం చదివినవాడు ఏమంటాడు? మా శివపురాణం చూపించని చెప్పి శివపురాణం చూపిస్తాడు. దీనికి నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాను, ఎవరైనా చెప్పగలరా ఆ ఎగ్జాంపుల్? కాదు కాదు, ఇప్పుడు ఎవరో చెప్పారు ఆల్రెడీ. ఇప్పుడు ఎవరో చెప్తున్నారు ఆల్రెడీ. ఇప్పుడు ఆల్రెడీ ఎవరో చెప్పబోయారు. చిరంజీవి అని ఎవరి దాంట్లో వాళ్ళు ఏ హీరో అయితే గన వాళ్ళు గ్రేట్ అన్నట్టుగా మీరు అన్వయించుకున్నారు అన్నట్టుగా చెప్పినారు సార్. ఏ సినిమాలో ఏ హీరో అయితే ఉంటాడో అతడే గొప్ప అన్నట్టుగా ఇక్కడ కూడా శైవులు శాక్తేయులు ఆయన గొప్ప అంటే గన గాణపత్యం వాళ్ళు గణేశుడు గొప్ప అని చెప్పినారు. అట్లా ఆ విధంగా ఒక్కొక్కరు మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప అంటూ ఈ పురాణాల వలన నేర్చుకునే నాలెడ్జ్ ని వదిలిపెట్టేసి మా దేవుడు గొప్ప మా దేవుడు గొప్ప అన్నట్లుగా అనుకుంటూ పోయినారు. కానీ దేవుడు అంటే ఒక్కడే అన్న ఆ జ్ఞానము
ఈ పురాణాలు ఇంతగా చెప్పిన తర్వాత కూడా అది ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకోకుండా వాళ్ళలో వాళ్ళే ఈ గాణపత్యము వీళ్ళందరూ వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అనుకుంటూ వచ్చింది. అప్పుడు మళ్ళీ తర్వాత వేరేది మొదలు పెట్టినారు అని మీరు చెప్పింటారు సార్ భాగవతం చెప్పేటప్పుడు. రైట్. సో ఇప్పుడు ఏమైపోయింది, మనకు పురాణాలన్నీ కూడా ఒక్కొక్క పురాణము ఒక్కొక్క దేవుడి గురించి చెప్పేసరికి ఏమైందంటే మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప, ఈ విధంగా భయంకరంగా కొట్టుకోవడమే కాకుండా ఈ రోజుకు కూడా వైష్ణవుల దగ్గరికి మీరు వెళ్ళినట్టయితే వాళ్ళు ఎంత క్రూరంగా బిహేవ్ చేస్తారో చూడొచ్చు. అదేవిధంగా కొంతమంది శైవుల దగ్గర కూడా కొంత ఉంది అని చెప్పేసి. కాకపోతే ఏమైపోయిందంటే ఇప్పుడు ఏమైపోయింది, వైష్ణవుల మీరు వాళ్ళ సాంప్రదాయంలోకి వెళ్ళినట్లయితే వాళ్ళు అసలు శివుడికి గణేషుని కూడా ఉండనియరు. వాళ్ళ ఇంట్లోపల గణేషుని తీయించేసేసి విశ్వక్సేనుని పెట్టిస్తారు. ఇంట్లోపల వేరే దేవుళ్ళ ఫోటోలు అన్నీ తీయించేస్తారు. వాళ్ళు ఏమంటారు, విష్ణుమూర్తి, రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి. శివుడు అంటే వాళ్ళకి అది పడదన్నమాట, శివద్వేషం. అదేవిధంగా శివుడి సైడ్ వాళ్ళు తక్కువ తినలేదు. వాళ్ళు కూడా ఇలా అంటే మొత్తం మీద 6 రకాల డిఫరెంట్ మతాలు వచ్చినప్పటికీ కూడా, అంటే మెయిన్గా 6 మతాలుగా విడిపోయింది. రాసుకోండి. 6 ముఖ్యమైన మతములు: శైవము, వైష్ణవము, గాణాపత్యము, స్కాందము, సౌరము, శాక్తేయము. రాసుకున్న వాళ్ళు రాసుకోండి, ఒక నిమిషం. శైవ వైష్ణవ వచ్చింది. గణపతిది గాణాపత్య, సూర్యుడిది సౌర, దేవి అమ్మవారిది శాక్తేయం, శాక్తేయం. తర్వాత ఇంకెవరు మిగిలారు మనకు? కుమారస్వామి, కౌమారం లేదా స్కాందం. కుమారస్వామి మతం పేరు కౌమారము లేదా స్కాందము. శైవ మీరు చెప్పండి, నేను ఏది మిస్ అయ్యారో నేను చెప్తాను. మీరేం రాసుకున్నారో చెప్పండి. శైవం, వైష్ణవం, గణాపత్య, శౌర్య కాదు, సౌర, సూర్యుడి యొక్క సౌర, ఉత్తర సౌర. ఓకే, శాక్తేయం. లాస్ట్ది స్కాందము లేదా కౌమారము. స్కందుడు అంటే కుమారస్వామి. ఇప్పుడు మీరు తమిళనాడుకి వెళ్ళి చూసినట్లయితే స్కందుడివి లెక్కలేనన్ని ఆలయాలు ఉంటాయి. అయితే ఇలాగ మతాలన్నీ ఇలా విడిపోయి వీళ్ళందరి లోపల ఎక్కువగా కొట్టుకున్నది వైష్ణవులు, శైవులు. వీళ్ళు గొడవపడ్డారని వాళ్ళు గొడవపడ్డారని వీళ్ళు, అలాగ దేవుణ్ణి ఇష్టం వచ్చినట్టుగా విడదీసేసి తర్వాత వైష్ణవులు దాన్ని పెంచి పోషించారు. వైష్ణవుల సైడ్ నుంచి వచ్చినటువంటి మహానుభావులు ఎవరైతే ఉన్నారో వారికి భగవంతుడి స్వరూపం తెలిసినా వాళ్ళు తప్పు ఒప్పు అని ఆలోచించలేదు. వాళ్ళు ఏమనుకున్నారంటే విష్ణుమూర్తిని పూజిస్తే తప్పేముంది, అందరూ విష్ణుమూర్తిని పూజిస్తే దేవుణ్ణి చేరుకుంటాం. కరెక్ట్, అది ఆ మాట తప్పు కాదు. కానీ వేరే వాళ్ళని పూజించొద్దు అని చెప్పలేదు. ఇప్పుడు మీరు ఇస్కాన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళారనుకోండి, 99% ఆఫ్ ద ఇస్కాన్ టెంపుల్స్ లోపల మీరు చూడండి, వాళ్ళు ఇప్పుడు నేను చెప్పినట్టుగా విష్ణుమూర్తి అవతారాల టెంపులే, మత్స్య అవతారము, కూర్మ అవతారము వీటివే ఉంటాయి. వాళ్ళు శివుడికి సంబంధించినవి, వేరే దేవుళ్ళకి సంబంధించినవి పెద్దగా ఇష్టపడరు. వాళ్ళు లేవు అని ఈ రోజుల్లో అనడం లేదు కానీ, బట్ జనరల్గా ఏంటంటే ఒకప్పుడు అటువంటి గొడవలు వచ్చేసేవి. మీరు దశావతారం సినిమా చూసినట్టయితే రామకృష్ణ పరమహంస మత కళలను తగ్గించిందంట. కొంత అంటే అందరూ ప్రయత్నం చేశారు ఈ మత కలహాలు తగ్గించడానికి, ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేశారు. ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఈ రోజుకు కూడా ఇంకా చాలా చోట్ల ఉన్నాయి. మీరు ఇప్పుడు చిన్నజీయరు వాళ్ళవి వెళ్ళి చూడండి, వాళ్ళు ఎవరు కూడా మీకు శివుడికి సంబంధించినవి రానియ్యారు. వాళ్ళు ఒకవేళ శివుడిది వచ్చినా, శివుడు మా దగ్గర ఒక మెంబరు అంతే, విష్ణుమూర్తి శివుడిని పుట్టించాడు అని అంటారు. కరెక్టే, అది భాగవతం ప్రకారం అది కరెక్టే. వాళ్ళు చెప్పిన దాంట్లో తప్పేముంది చెప్పండి? భాగవతం ప్రకారము విష్ణుమూర్తి ముందు పుట్టి తర్వాత శివుణ్ణి పుట్టించాడు, కరెక్టే. శివపురాణం పట్టి శివుడు ముందు పుట్టి తర్వాత విష్ణుమూర్తిని పుట్టిస్తాడు. సో ఏది కరెక్టు అంటే, పరబ్రహ్మ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక్కడే, భగవంతుడు ఒక్కడే. ఆ ఒకే భగవంతుడు తనను తాను అనేక రూపాలలో సృష్టించుకున్నాడు. ఒక కల్పంలో ఒక సినిమాలో ఒక చిరంజీవి హీరో, ఒక సినిమాలో నాగార్జున హీరో, ఒక సినిమా లోపల వెంకటేష్ హీరో, ఒక సినిమా లోపల బాలకృష్ణ హీరో, అలా పెట్టుకున్నారు. సార్ మీరు కొత్త హీరోలను మర్చిపోయారు సార్ అంటే, లేదు నేను
మా తరం వాళ్ళని మాత్రమే చెప్తున్నాను. సో మీరంతా యంగ్స్టర్స్, మీరందరూ కూడా రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, తర్వాత శర్వానంద్, ఇట్లా వీళ్ళని గుర్తుపడుతున్నారు. నేనేమో వాళ్ళని చెప్తున్నాను. సో అందువల్ల వీళ్ళని వాళ్ళని కంపేర్ చేయలేము. 2 డిఫరెంట్ టైమ్స్. వాళ్ళని ఎలా కంపేర్ చేస్తాం? చేయలేము. సో అందువల్ల గొడవలు వచ్చాయి. అప్పుడు ఆయన ఏం ఆలోచించారంటే వేదవ్యాసుడు, ఇంక ఇది పని కాదు, నేను నా వంశచరిత్ర రాస్తాను అని చెప్పేసి ఆయన మహాభారతమును రాశారు. రాసి దానికి వేదం స్టేటస్ ఇచ్చారు. 5వ వేదము అని చెప్పేసి స్టేటస్ ఇచ్చారు. ఈ మహాభారతంతో పాటుగా మహానుభావుడైనటువంటి వాల్మీకి అంతకుముందు ఎప్పుడో రాసినటువంటి రామాయణం, ఈ రామాయణము మహాభారతము 3rd కేటగిరీ. ఫస్ట్ కేటగిరీ ప్రభు సంహిత వేదములు, 2nd కేటగిరీ మిత్ర సంహిత పురాణములు, 3rd కేటగిరీ రామాయణ మహాభారతములు. వీటినే కావ్యములు లేదా ఇతిహాసములు అంటారు. రాసుకోండి. ఎన్ని లేయర్స్ వచ్చాయి మనకి ఇప్పుడు? 3 లేయర్లు వచ్చాయి, 3 లేయర్స్ వచ్చాయి. ఇంకెవరైనా చెప్పండి. ఇంకొకసారి చెప్పరండి, రిపీట్ చేయరా? అందరూ ఒకసారి హైమామూర్తి గారు మీరు చెప్పండి. ఫస్ట్ ఏమొచ్చాయి అన్నిటికంటే? ఫస్ట్ హైమామూర్తి గారు మీ అన్నిటికంటే ముందేమొచ్చాయి చెప్పండి ఒకసారి. ఫస్ట్ వేదాలండి. వేదాలు. వాటిని ఏమంటాము? ప్రభు సంహిత అంటాము. ఓకేనా? అపౌరుషేయములు అంటారు లేదా శృతులు అంటారు. వాటినే ప్రభు సంహిత అంటారు. అవి మాకు భగవంతుడు ఇచ్చినవి. దాన్ని ప్రభు సంహిత అంటారు లేదా అదొకటి. రెండోది మిత్ర సంహిత ఒకటి. మిత్ర సంహిత ఏది? మిత్ర సంహిత ఏది? పురాణాలు. మూడవ లేయర్ ఏంటి? రామాయణం అండి. రామాయణము మహాభారతము. రామాయణము మహాభారతము. వీటిని ఏమంటారు? కావ్యములు అంటారు. ఏమంటారు? కావ్యములు లేదా ఇతిహాసములు. ఏమంటారు? ఇతిహాసములు. ఇది ఇలా జరిగినది. అసి. అసి మీకు తెలుసు కదా, అసి ఇవన్నీ. ఇది నాకు అర్థం కాలేదు. ఇతిహాసము అంటారు. ఫస్ట్ వేదాలు, దాని ప్రభు సంహిత అంటారు, లేదా శృతులు, అపౌరుషేయాలు, అపౌరుషయాలు, రెండు పురాణాలు, దాన్ని మిత్ర సంహిత అంటారు. అంటే చాలా పురాణాలు ఉన్నాయి కదా, పద్మ పురాణం, ఈ పురాణం, అలాగే అవి. మూడోది కావ్యాలు, అందులో మహాభారతం, రామాయణం, వీటిని ఇతిహాసం అని కూడా అంటారు. దీన్నే కాంతా సంహిత అంటారు. రాసుకోండి. కాంతా సంహిత. కాంత అంటే ఎవరు? ఆడవాళ్ళు, స్త్రీ స్వభావము కలది లాగా కనిపిస్తుంటాయి. అంటే మృదు స్వభావము కలది లాగా ఇవి ఈ రామాయణ మహాభారతాలు కనిపిస్తుంటాయి అన్నట్టుగా చెప్పింటారు సార్. అవును. మొట్టమొదట వచ్చినవి ఏంటంటే ప్రభు సంహిత, ఈ పని చెయ్యి అని చెప్పేవి ప్రభు సంహితలు. పురాణాల లోపల ఏంది? కొద్దిగా స్టోరీ టెల్లింగ్ ఉంటుంది, అందువల్ల వాటిని మిత్ర సంహిత అంటారు. మూడవది ఏంటి? కాంతా సంహిత. కాంతా సంహిత ఎలా ఉంటుందంటే చాలా అందంగా, చాలా కథలు, వర్ణనలు, మేకప్ బాగా ఉంటుందన్నమాట. విపరీతమైనంత మేకప్. మేము నారాయణీయము చేయడానికి అని చెప్పేసి అక్కడ వెళ్ళాం, గురువాయూరు. అక్కడ మేకప్ చూస్తే వాళ్ళు ఆ నేలంతా కూడా కొద్దిసేపు అయ్యేసరికి పాలు పొంగినట్టుగా అయిపోయిందనమాట. ఏమిటి ఇన్ని పాలు వచ్చేసాయి నేల మీద అని చెప్పి చూస్తే కాదు, అదేమైందంటే చెమట్లకి ఆ మేకప్ అంతా కరిగి అలా వచ్చింది. నేనేమో భక్తి పారవశానికి దేవుడు పాలు కురిపించాడని నేను అనుకున్నా. తీరా చూసేసరికి ఏమైందంటే మేకప్ కరిగి అక్కడ అంతా నిండిపోయిందనమాట. సో అలాగా, సో ఏదైతే వర్ణనలు ఎక్కువ ఉంటుందో, జరిగిన కథని చక్కగా వర్ణిస్తూ చెప్తారో దాన్ని కాంతా సంహిత అంటారు. అది రామాయణము మహాభారతం. అసం. ఇతి ఇలాగా, అసము జరిగినది, ఇది ఇలా జరిగినది అని చెప్పేదాన్ని ఇతిహాసము అంటారు. ఇతిహాసం అంటే రామాయణ మహాభారతములు. సో వాల్మీకి కాంట్రిబ్యూషన్ రామాయణం అయితే, మిగతా కాంట్రిబ్యూషన్ అంతా కూడా మీరు చూసినట్లయితే వేదవ్యాసుడిదే. ఎందుకంటే ఆయన ఏమన్నాము? వేదములను వ్యాసముగా చేసినవాడు. వ్యాసం అంటే ఎస్సే రైటింగ్. ఆ వేదాలన్నింటినీ కూడా సిస్టమేటిక్గా భాగాలుగా డివైడ్ చేసి తన శిష్యులకు అప్పచెప్పి పంపించాడు. పాపం వేదాలను ముందు అందరిలోకి తీసుకెళ్దాం అనుకున్నారు. రెండవది ఏంటి? ఇది అర్థం కాకపోతే పోన్లే పురాణాల రూపంలో అందించారు. పాపం అది కూడా కుదరలేదు ఆయనకి. చివరికి కావ్యంలో కూడా ఒక మహాభారతాన్ని రాసి దానికి పంచమ వేదం స్టేటస్ ఇచ్చారు.
సో అంత మహానుభావుడు వేదవ్యాసుడు, ఆయన భగవంతుడి యొక్క అవతారం అని చెప్పి చెప్పచ్చు. ఇప్పుడు ఒక్కసారి ఈ వేదాలకు వీటికి సంబంధం ఏంటో ఒకసారి చిన్నగా తెలుసుకుంటే మీకు అర్థమవుతుంది. పురుష సూక్తం లోపల ఏంటమ్మా ఏదమ్మా ఫోర్త్ ఏం చెప్పలేదు, ఇంకా 3 చెప్పాను. కాంతా సంహిత అన్నాను. రామాయణ మహాభారతాలను కాంతా సంహిత అంటారు. సరేనా? రామాయణము ప్లస్ మహాభారతము వీటిని కాంతా సంహిత అని అంటారు, లేదా కావ్యములు అంటారు, లేదా ఇతిహాసములు అంటారు. దయచేసి గుర్తుంచుకోండి, మొట్టమొదటిసారిగా హిందూ ధర్మాన్ని పూర్తిగా తెలుసుకుంటున్నారు. మీరు చేస్తున్న పనులు కరెక్టా తప్ప, ఏమి చెయ్యాలి, ఏమి చేస్తున్నాము, అగమ్య గోచరంగా ఉన్నటువంటి ప్రపంచంలో మొట్టమొదటి స్టార్టింగ్ పాయింట్ నుంచి హిందూ ధర్మాన్ని తెలుసుకునే అవకాశం వచ్చింది. జాగ్రత్తగా వినండి. విన్న తర్వాత మళ్ళీ ఇంకో 10 సార్లు డౌన్లోడ్ చేసుకుని విన్నా సరే, డైరెక్ట్గా ఇంటర్నెట్ బాగున్న వాళ్ళు ఆన్లైన్లో చూసుకున్నా సరే, వీలైనన్ని సార్లు చూసుకుని నోట్స్ రాసుకోండి. గ్రూప్లో పెట్టమంటే ఎవ్వరు పెట్టట్లా. గ్రూప్లో కూడా పెట్టండి. అప్పుడు తప్పులు ఉంటే వేరే వాళ్ళు కరెక్షన్ చేస్తారు, నేను కరెక్షన్ టైం ఉంటే చేయగలను. అది ఇప్పుడు ఈ ఫోటో తీసుకోవాలి సార్, అది నిన్నటి రాసినాను. ఫోటో చూసి పెట్టండి, అందరు గ్రూప్లో పెట్టండి, చక్కగా గ్రూప్లో పెట్టండి, సులభమవుతుంది అందరికీ. గ్రూప్లో పెట్టండి అది. ఓకే, తర్వాత నెక్స్ట్ అందరూ నోట్స్ రాసుకోండి, చక్కగా రాసుకొని గ్రూప్లో పెట్టండి వాళ్ళకు కూడా. తర్వాత ఇప్పుడు ఈ వేదాలు ఇలా మనకు కాలక్రమేణా తగ్గిపోతూ ఉన్నాయి. 1130 భాగాలు ఉన్నటువంటి వేదాలు క్రమ పద్ధతి లోపల తగ్గిపోయాయి. మరి వేదాలు ఎందుకు వచ్చాయి మనకు? అన్నిటికంటే కూడా ప్రాచీనమైనటువంటిది ఋగ్వేదము. అద్భుతమైనటువంటి మంత్రములను తెలియజేసేది, దేవతా ప్రార్థనలను తెలియజేసేది ఋగ్వేదము. రాసుకోండి, దేవతా ప్రార్థనలను అంటే అన్నిటికంటే ప్రాచీనం. ఇక ఋగ్వేదం తప్పితే ఇంకా వేరేది లేదు. వేద సాహిత్యము అంటే ఋగ్వేదమే. ఓకే, ఏం చెప్పినారు సార్? దేవతా ప్రార్థనలు, దేవతల్ని ఎలా పూజించాలి, దేవతలను ఏం చేస్తే ఏం లాభం అని చెప్పేసి చెప్తాయన్నమాట. చక్కగా చెప్పినటువంటి పద్ధతులు ఇవన్నీ కూడా వేదాలు. అవి అందులో ఋగ్వేదమేమో చక్కగా దేవతా మంత్రాలు, అర్చనలు ఇవన్నీ చెప్తుందన్నమాట. ఓకే, అంటే వేరే విషయాలు చాలా చెప్తాయి, మీకు ప్రస్తుతానికి అర్థం కావడానికి చెప్తున్నాను. ఋగ్వేదం. యజ్ఞయాగాలు యజుర్వేదం. రాసుకోండి, యజ్ఞయాగములు యజుర్వేదము. యజ్ఞయాగములు యజుర్వేదము. కీర్తనలు ఏవైతే మనం కీర్తనల రూపంలో, పాటల రూపంలో మనకు మంత్రములను అందించేదాన్ని సామవేదము అంటారు. ఋగ్వేదములో మంత్రముల రూపంలో చెప్పినటువంటి దాన్ని, ఒక చిన్న పాయింట్ ఇక్కడ మీకు చెప్పాలి, అందరూ రాసుకోండి ఈ పాయింట్. ఋగ్వేదంలో శ్లోకమునే మంత్రము అందురు అని రాసుకోండి. పాయింట్ రాసుకోండి, ఋగ్వేదంలో శ్లోకమునే మంత్రమందురు. ఇప్పుడు మనము ఛందోబద్ధమైనటువంటివి నేర్చుకుంటూ ఉంటాం కదా, ఆ 4 పాదాలు కలుపుకుంటే ఒక మంత్రము అంటారన్నమాట. శ్లోకములు అనకూడదు. ఋగ్వేదంలో ఇన్ని శ్లోకాలు ఉన్నాయి, అన్ని శ్లోకాలు ఉన్నాయి అనకూడదు, ఇన్ని మంత్రాలు ఉన్నాయి అనాలి. ఓకేనా? క్లియరా? ఎగ్జాంపుల్ చెప్పండి సార్ ఒకటి. అనుష్టుప్ ఛందస్సు ఫర్ ఎగ్జాంపుల్ గణానాంత్వా ఉంది, దాన్ని అది మంత్రము అనాలన్నమాట. ఓకేనా? అగ్నిమీలే పురోహితం అనుంది, అది కూడా ఏంటి? ఒక మంత్రము. ఓకేనా? సహస్ర శీర్ష పురుష ఒక మంత్రము. వీటన్నిటిని శ్లోకములు ఏవైతే ఉంటాయో ఈ శ్లోకములని శ్లోకము అనకూడదు. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, మన భగవద్గీతలో శ్లోకములు 700 శ్లోకములు అంటాము కదా, దీంట్లో అలా అనము. ఋగ్వేదంలో వాటిని మంత్రములు అంటాము. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ కొద్దిసేపటికి భగవద్గీతని వేదం అనుకుందాం, అప్పుడు అది ఋగ్వేదం అయితే మనం ఏమంటే 700 మంత్రాలు ఉన్నాయి ఇందులో అని చెప్పాలన్నమాట. భగవద్గీతని శ్లోకాలని అనాలి. మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. ప్రతి శ్లోకమును మంత్రమని అంటారు. రాసుకున్నారా అందరూ? ఎవరన్నా ఒకళ్ళు కొట్టండి. రాసుకున్నారు కదా? వేదములలో శ్లోకములను మంత్రములు అంటారు. ఓకే, అన్నిట్లలో కొద్దిగా తేడాలు ఉంటాయి. వాటిని వేరే పేర్లతో కూడా పిలుస్తారు, అవి కూడా చెప్పుకుందాం. ప్రస్తుతానికి ఇలా రాసుకోండి,
వేదములలో ఋగ్వేదంలో మంత్రం మంత్రాలు అని అంటారు. వీటినే ఋగ్వేదంలో ఇప్పుడు వినేవన్నీ కూడా ఋగ్వేద మంత్రాలేనండి. మీరు చాలా వరకు విన్నవన్నీ మీకు తెలిసిన అంటే శ్రీ సూక్తము, పురుష సూక్తము కాదు, అవి కల్పములు, అవి వేరు. అవి కల్పములు అంటే వేదములలోంచి వచ్చినవి, అవి వేదములు కాదు. ఆచార వ్యవహారాలని వేదములు అన్నారు. అది చెప్తాను, నేను మళ్ళీ చెప్తాను. ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ జాగ్రత్తగా వినండి, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. మిగతా వాళ్ళకి అర్థమైతే అర్థం చేసుకోండి, లేకపోతే మర్చిపోండి. ఇది వేదం అనుకుందాం, ఓకే. ఈ వేదాన్ని అర్థం చేసుకోవడం కష్టం. వేదం ఇందులో ఉన్నవన్నీ మంత్రాలు అవి ఉన్నాయి, ఇది అర్థం చేసుకోవడం కష్టం. ఇప్పుడు ఇది మనుస్మృతి, నేను చదువుతున్న బుక్, ఇప్పుడు ప్రస్తుతం చదువుతున్న బుక్. అయితే ఇది ఉందా, ఈ బుక్ ఏమవుతుందంటే ఈ బుక్ మొత్తం ఒక వేదం అనుకుందాం. ఈ వేదాన్ని అర్థం చేసుకోవడం కష్టం. అందుకని ఏం చేశారంటే వేదంలో ఉన్న కొంత పోర్షన్, ఇందాక మనం ఎట్లా అయితే పురాణాల రూపంలో, కావ్యాల రూపంలో బయటికి తీసామో, ఇందులో కొంత భాగముని ఆచార వ్యవహారాలుగా బయటికి తీశారు, కొంత భాగముని దర్శనములుగా బయటికి తీశారు. ఆచార వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇవే మనకు గర్భాధానం నుంచి మొదలెట్టి అంత్యేష్టి వరకు జరిగినటువంటివి, వాటినే స్మృతులు అంటారు. ఇప్పుడు ఇది మనుస్మృతి, నేను చదువుతున్న బుక్, ఓకే. ఇలాంటివన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ స్మృతులు అంటారు. ఇవి వేదములు కాదు, వేదములలోంచి వచ్చిన బై ప్రొడక్ట్స్. వేదములు ప్యూరెస్ట్ ఫామ్, మీరు మళ్ళా జ్ఞాపకం ఉంచుకోండి, వేదాలు ప్యూరెస్ట్ ఫామ్. మిగతావన్నీ ఎవరో ఒకళ్ళు రాసినవి. ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు నాకు ఒకసారి చెప్పండి దయచేసి. సార్, ఆచార వ్యవహారాల నుండి అంత్యేష్టి వరకు మనము ఏదైతే వేదంలో భాగంగా తెలుసుకుంటామో దాన్ని స్మృతులు అంటాము. అవును, అంతే కదండి సార్? అంతే. అయితే అవేంటి, వేరే వాళ్ళు బయటికి తీసినవి, అవి వేదాలలో లేవు. అవి వేదాలని అర్థం చేసుకుని నేను నాకు తోచినట్టుగా రాస్తాను. చాలామంది ఏం చేశారు, వేదాలను చదివి వాళ్ళకు తోచినట్టుగా రాశాడు. మనుస్మృతి రాశాడు, యాజ్ఞవల్క స్మృతి రాశాడు, పరాశరుడు పరాశర స్మృతి రాశాడు, గౌతమ శృతి రాశాడు. స్మృతి ఇలాగ ఎవరి స్మృతి అంటే ఏంటి, మెమొరీ. వేదము ప్యూరెస్ట్ ఫామ్. ఆ వేదములలో ఉన్న కర్మకాండలను బయటికి తీసి వాళ్ళ పద్ధతిలో రాస్తే స్మృతి అంటారు. ఇప్పుడు మీరు అందరూ పెళ్లిళ్ళు చేసుకున్నారు, ఎక్కడి నుంచి చేసుకున్నారు? మీ వివాహం సర్టిఫికేట్ పైన హిందూ మ్యారేజ్ యాక్ట్ అని ఉంటుంది చూడండి. తుర్కాళ్ళకి షరియా అని ఉంటుంది కదా, మనకట్లా హిందూ మ్యారేజ్ యాక్ట్ అని ఉంటుంది. ఆ హిందూ మ్యారేజ్ యాక్ట్ ఇదన్నమాట. ఇప్పుడు ఈ మనుస్మృతి. మీరు బెంగాల్కి వెళ్తే వాళ్ళది రఘునందన స్మృతి నడుస్తుంది. అలా ఒక్కొక్క చోట ఒక్కొక్క పద్ధతి. ఇది వేదం కాదు, వేదంలోంచి కొంతమంది తెలివైన వాళ్ళు అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా ఆచార వ్యవహారాలను తయారు చేశారు. ఓకేనా? వేదములు బ్రహ్మముఖం నుండి వేదంలోంచి వచ్చిన ఉపశాఖలు ఇవన్నీ కదా సార్? ఉపశాఖ అనకూడదు, వేదముల నుంచి రాలేదు అవి. వేదముల నుంచి కొంతమంది నాలాంటి వాళ్ళు దాన్ని అర్థం చేసి అందులో ఉన్న పాయింట్లని వేరే బుక్ లాగా రాసి ఇచ్చారు. నేను ఇచ్చిన బుక్ వేదం అవుతుందా చెప్పండి? ఒక్క నిమిషం. ఇప్పుడు వేదం అనేది ప్యూర్, దేవుడు ఇచ్చాడు. ఓకేనా? ఈ పాయింట్ అందరూ అర్థం చేసుకోండి ప్లీజ్. వేదం అనేది దేవుడు ఇచ్చాడు, అది ప్యూరెస్ట్ ఫామ్. వేదంలలోంచి రకరకాల పుస్తకాలు వచ్చాయి. ఉదాహరణకు పురాణాలు ఉన్నాయి. పురాణాలు ప్యూరెస్ట్ ఫామ్ కాదు, ఎందుకంటే అది వేదం వ్యాసుడు ఇచ్చాడు. అదేవిధంగా వేదాలలో ఉన్న ఆచార వ్యవహారాలు, కర్మకాండలని పుస్తకాలుగా కొంతమంది రాశారు, వాటిని స్మృతులు అంటాము. అలాగే వేదాలలో నాలెడ్జ్ ఉంది, ఆ నాలెడ్జ్ అంతా కూడా దర్శనాలు అని చెప్పేసి కొంతమంది రాశారు. 6 దర్శనాలు ఉంటాయి, షడ్ దర్శనాలు అంటారు వాటిని, అది సెపరేటు. సో మీరు అందుకో ఏంటంటే కన్ఫ్యూజ్ అయ్యి ఇప్పుడే అన్ని ప్రశ్నలు అడిగితే ఇంకా ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. నేను చెప్పిన సీక్వెన్స్లో గుర్తుంచుకోండి. ఫస్ట్ లేయరు వేదములు, సెకండ్ లేయరు పురాణములు, 3వ లేయరు కావ్యములు. ఓకేనా? ఎవరికైనా ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే అడగండి, ఏం పర్వాలేదు, మొహమాటం లేకుండా అడగండి. సార్ నాకు చిన్న క్వశ్చన్ సార్, క్యూరియాసిటీ. ఇప్పుడు వేదాలు ప్యూరెస్ట్ ఫామ్, అది స్వయంగా ఆ భగవంతుడు, అదే పరమేశ్వరుడు, పరమాత్మ నుంచి వచ్చినవి. అవును. అవి ఎందుకు లిప్తం చేశారు? మళ్ళీ ఆయనదే కదా, అందులో కూడా ఆయన హ్యాండే. అంటే మనుషులు చేశారు, అది ఆయన ఎందుకు చేశాడు? లిప్తం అవ్వకూడదు అన్నది
ఒక మాట ఇక్కడ మీరు అడిగిండే డౌట్ నేను ప్రయత్నం చేస్తాను. సార్ మేడం ఒక్కసారి సార్ చెప్తారేమో, నాకు ఎప్పటి నుంచో ఇది మైండ్. అంటే భగవంతుడు ప్రమేయం ఏమీ లేదు. భగవంతుడు ఎప్పుడూ కూడా ప్రారంధానికి వదిలేశాడు. భగవంతుడు అన్నీ బాగుండాలి, ప్రపంచమంతా గుండ్రగా ఉండాలి అని అనుకోలేదు. భూమిని కూడా ఏం చేశాడు, ఇలా తయారు చేసి ఇలా పైన కొద్దిగా ఫ్లాట్గా పెట్టి ఇలా వంకరగా పెట్టాడు. ఇప్పుడు మన భూమి ఇప్పుడు నా చేయిలాగా ఉంటుంది, తెలుసా మీ అందరికీ? ఎవరికైనా తెలియకపోతే చెప్పండి. భూమి నేను చెప్తాను, రెండు చెప్తాను. ఇలా భూమి గుండ్రగా ఉంది ఒకటి, ఇంకోటి భూమి ఇలా పైన ఈ కింద బల్లపరుపుగా ఉండి ఇలా వంకర తిరిగింది. ఏది కరెక్టు? గుండ్రంగా ఉంటుంది అనుకుంటున్నాం సార్. భూమి గుండ్రముగా ఉండును అని అనుకుంటుంటాం. 1 or 2 ఏది కరెక్ట్ ఇప్పుడు ఇందులో? ఇది కరెక్టా, ఇది కరెక్టా? 2 కరెక్ట్. అది ఎందుకంటే భగవంతుడు ఏం చేశాడంటే తన సృష్టిని తయారు చేసిన తర్వాత ఎవరి ప్రారంధాలకు వాళ్ళని వదిలేశాడు. వేదం కూడా అలా పోయింది. పోయినప్పుడల్లా భగవంతుడు ఏం చేశాడు, ప్రతిసారి కూడా దాన్ని నిలబెట్టడానికి ఒక అవతారం ఎత్తాడు. ప్రతిసారి కూడా దీన్ని నిలబెట్టడానికి అవతారం ఎత్తుతున్నాడు. అవతారం ఎత్తుతాడు కానీ తనంతట సినిమాల్లో చేసినట్టుగా ఇలా చేసేసేయడు. అవతారం ఎత్తి మనకు బుద్ధి నేర్పించి మన ద్వారా చేయించాలి. భగవంతుడు డైరెక్ట్గా చేయడు ఎప్పుడు కూడా. మళ్ళీ ఒకసారి గుర్తుంచుకోండి, భగవంతుడికి మనకు వేరే తేడా లేదు. మనము తక్కువ శక్తి ఉంది, భగవంతుడికి ఎక్కువ శక్తి ఉంది, అంతే. మనం ఏం చేయాలి, మనలోని 6 ప్యాక్ బయటికి తీయాలి అంటే మనం సాధన చేస్తే, ఎక్సర్సైజ్ చేసి బాగా వెయిట్స్ లేపితే 6 ప్యాక్ వస్తుంది. అదేవిధంగా మనమే బాగా ఎక్సర్సైజ్ చేసి ఆధ్యాత్మికంగా చేస్తే మనలో ఉన్న భగవంతుడు కనిపిస్తూ ఉంటాడు, మనకు అలా లోపల కనిపిస్తాడు భగవంతుడు. అండ్ ఇంకోటి ఏంటి, వ్యాయామం చేస్తున్నప్పుడు పలకలు వచ్చే ముందే మనకు తెలుస్తూ ఉంటుంది మన బాడీ గట్టిపడుతోంది అని. అదేవిధంగా ఆధ్యాత్మిక మార్గంలో సరైన దారిలో వెళ్తున్న ప్రతి వ్యక్తికి కూడా తనలోని ఆనందాన్ని మెల్లమెల్లగా గుర్తించే స్థాయికి వెళ్తాడు. చివరికి హైయెస్ట్ లెవెల్ ఆఫ్ హ్యాపీనెస్కి వెళ్తాడు. ఇవాళ మనం ఏం నేర్చుకుంటున్నామంటే వీఆర్ గోయింగ్ ఇన్ ఎ వెరీ సిస్టమేటిక్ వే టు అండర్స్టాండ్ హిందూ రిలీజన్, హిందూ ధర్మ. ఇవాళ మొట్టమొదటి వేదాలు లుప్తం అవడం వల్ల పురాణాలు కూడా అయోమయాన్ని సృష్టించడం వల్ల మనకు వచ్చినటువంటి కాంతా సంహిత అనబడే రామాయణ మహాభారతాలు వచ్చాయి. ఇందులోపల మరి ఇది మన మెయిన్ స్ట్రక్చర్. ఇక నెక్స్ట్ కమింగ్ బ్యాక్ టు వేదాలు. ఎందుకంటే మన మెయిన్ లక్ష్యం మనం నేర్చుకుంటున్నది ఇప్పుడు వేదం మాత్రమే. అందులోపల ఋగ్వేదమే చాలా వారాలు నడుస్తుంది. ఋగ్వేదమే చాలా కనీసం 60 వారాలు 70 వారాలు నడిచే అవకాశం ఉంది ఒక్క ఋగ్వేదమే. ఓకే, తర్వాత వేరే వేదాలు నేర్చుకుంటాం. ఋగ్వేదం చాలా పెద్దది. ఓకే, సో ఈ ఋగ్వేదం లోపల మంత్రములు, దేవతా ప్రార్థనలు ఉంటాయి. యజుర్వేదం లోపల యజ్ఞయాగాలు, నమక చమకాలు అని తెలుసు కదా, ఎవరైనా విన్నారుగా? నమక చమకాలు అవన్నీ కూడా అందులో వస్తాయి అన్నమాట. రుద్రం, నమక చమకం, రుద్రం, నమకం, చమకం అవన్నీ కూడా యజుర్వేదంలో వస్తాయి. సామవేదం అంటే ఏంటంటే ఋగ్వేదంలో ఉన్న మంత్రాలనే పాటల రూపంలో, సామము అంటే శాంతము అని అర్థము, ప్రశాంతంగా. పాటలు మనకు ఆహ్లాదం కల్పిస్తాయి. కాబట్టి ఆహ్లాదాన్ని కల్పించే ఆ పాటలని మృదువుగా మనకు అందించడానికి వచ్చినటువంటివి సామవేదములు. తర్వాత లౌకిక విషయాలు, వ్యావహారిక విషయాలు, వీటన్నిటి గురించి తెలియడానికి ఆయుర్వేదం లాంటి సంపదను మనకు అందించడానికి అథర్వణ వేదము పుట్టినది. 4 వేదాలలో చిన్న ముఖ్య పర్పస్ చెప్పాను, ఇంకా చాలా ఉంటాయి అవి చేసే పనులు. ముఖ్యంగా దేనికి యూజ్ చేస్తాము? దేవతా ప్రార్థనలకై ఋగ్వేదము, యజ్ఞాలు చేయడానికి యజుర్వేదము, మంత్రములను పాటల రూపంలో తెలియడానికి సామవేదము, అథర్వణ వేదం లోపల నియమాలు, నిబంధనలు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక యజ్ఞం చేశారనుకోండి, ఒక యజ్ఞం చేస్తే అథర్వణ వేదంలో ఉన్న వ్యక్తిని బ్రహ్మ అంటారు. అతను ఇలా కూర్చుంటాడు, డైమెన్షన్స్ తప్పున్నాయి, ఇక్కడ ముగ్గు పెట్టాలి, అక్కడ నువ్వు పందిరేయాలి, ఇక్కడ నుంచి 2 feet, ఇక్కడ నుంచి 3 feet ఉండాలి, హవిస్సులు ఇవి దేవాలి, ఇవన్నీ చేయాలి, ఇవన్నీ చెప్పేవాడిని బ్రహ్మ అంటారు. ఆ బ్రహ్మ అథర్వణ వేదం అతను. సామవేదం అతన్ని హోత, ఉద్గాత అంటారు. ఫస్ట్ అతన్ని ఏమంటారు? సామవేదం ఆయన ఏమంటారు సార్? ఆగండి, నేనే కన్ఫ్యూజ్ అయ్యాను. హోత, ఉద్గాత, బ్రహ్మ, అధ్వర్యుడు. బ్రహ్మ అంటే అథర్వణ వేదం. యజుర్వేదంలో ఉన్నతన్ని అధ్వర్యుడు అంటారు. రాసుకోండి, అందరు రాసుకోండి. ఋగ్వేదం చేసే అతనిని హోత అందరు. హోత HOTHA. ఋగ్వేదము చదివే అతన్ని హోత అందరు.
యజుర్వేదము అధ్వర్యుడు. అధ్వర్యుడు ఆయన అధ్వర్యంలో జరుగుతోంది అంటారు కదా, అధ్వర్యుడు రాసుకోండి, అధ్వర్యుడు. సామవేదం అతన్ని ఉద్గాత. ఉద్గాత అంటే పాటలు పాడడం, చక్కటి పాటలు పాడతారు, భగవంతుని కీర్తిస్తూ చక్కటి పాటలు పాడతారు అన్నమాట, అతన్ని ఉద్గాత అంటారు. చివరగా అథర్వణ వేదం చేసేటతన్ని బ్రహ్మ అంటారు. ఈ నలుగురికి మళ్ళా ఒక్కొక్కళ్ళకి ముగ్గురు శిష్యులు ఉంటారు. నలుగురు మొత్తం 16 మంది. ఈ 16 మంది ఋగ్వేదం హోత. హోమము అంటాం కదా, ఆహా హోమము లాగా హోత. అధర్వణ వేద సార్, అధర్వణ వేద బ్రహ్మ. దాని గురించి కొంచెం డీటెయిల్ చెప్పారు సార్. అధర్వణ వేద గురించి చెప్పారు కదా మీరు. అధర్వణ వేదం లోపల ఏంటంటే మీకు ఇప్పుడు మీరు యజ్ఞం చేస్తున్నారు, యజ్ఞకుండం డైమెన్షన్స్ ఎవరు చెప్తారు? యజ్ఞకుండంలో ఎక్కడ ముగ్గులేయాలో ఎవరు చెప్తారు? ఒక్క నిమిషం ప్లీజ్. అతను బ్రహ్మ. అదే అధర్వణం చెప్తున్నా. అధర్వణ వేదం ఎందుకంటే ఈ లౌకిక విషయాలు, ఈ చేయవలసిన పనులు అన్నీ కూడా చెప్పేటటువంటిది. తర్వాత మన నీతి నియమాలు, మనకున్నటువంటి నీతి నియమాలు, సరైనటువంటి జీవన విధానము, ఇవన్నీ తెలిపేది అధర్వణ వేదం. మామూలుగా చెప్పాలంటే అసలు అధర్వణ వేదము లౌకిక విషయాలను తెలియజేస్తుంది కాబట్టి అసలు అది వేదము కానే కాదు అంటారు. ఈ పాయింట్ రాసుకోండి అందరూ. మొదట అధర్వణ వేదమును వేదము కాదు, రూల్స్ రెగ్యులేషన్స్ చెప్తుంది, జీవితం ఎలా గడపాలో చెప్తుంది, ఆయుర్వేదం లాంటి సంపదను మనకు అందిస్తుంది, నిత్య జీవితంలో మనకు ఉపయోగపడే లౌకిక విషయాలకు సంబంధించినటువంటి విషయాలను అందిస్తుంది. లౌకిక విషయాలంటే ఏంటి? మన వ్యావహారిక విషయాలకు సంబంధించిన విషయాలను అందిస్తుంది అధర్వణ వేదం. దానివల్ల ఏమైందంటే చాలామంది అధర్వణ వేదం అసలు వేదమే కాదు అన్నారు. చాలా ఏళ్ల పాటు త్రిసామ, సామగ, సామ, మూడు వేదాలు, త్రివేద, భగవంతుడిని 3 వేదాల వాడు అని చెప్పేసి అనేవాళ్ళు. భగవంతుడు 3 వేదాలే అని చెప్పి మనకు మొత్తం అన్ని చోట్ల కూడా 3 వేదాలనే ఉంటుంది. 4వ వేదము తర్వాత అధర్వణ వేదంలో కొన్ని ఋగ్వేదంలోంచి కొన్ని మంత్రాలను తీసుకుని, మంత్రాలంటే శ్లోకాలని చెప్పాను, జ్ఞాపకం ఉంచుకోండి. ఇవాళ నుంచి ఎవ్వరూ ఋగ్వేదం గురించి మాట్లాడుతున్నప్పుడు శ్లోకములు అనకూడదు. ఆ ఋగ్వేద మంత్రాలను కొన్నింటిని తీసుకొచ్చి అధర్వణ వేదంలో పెట్టేసరికి అప్పటి నుంచి అధర్వణ వేదాన్ని కూడా వేదం అని చెప్పి అనడానికి పెట్టారనమాట. ముందుగా అధర్వణ వేదం ఏంటంటే లౌకిక విషయాలను తెలియజేస్తోంది. అందుకని చెప్పేసి ఏంటంటే ఇది సమాజంలో ఎలా బతకాలి, వర్ణాశ్రమాలు ఎలా ఉండాలి, వీటన్నిటిని గురించి చెప్పేసరికి ఏమైందంటే ఇది వేదం కాదు అన్నారు. తర్వాత ఏమైందంటే లేదు, అవి చాలా గొప్ప విషయాలు చెప్తుంది, మిగతా అన్నిటికీ కూడా అదే మూలము అని చెప్పి అర్థం చేయించి కొన్ని ఋగ్వేదంలో మంత్రాలను యాజ్ ఇట్ ఈస్గా కాపీ కొట్టేశారు. కాపీ పేస్ట్ చేసేసరికి అప్పుడు అధర్వణ వేదం అధర్వణం ఏదైతే ఉందో దాన్ని కూడా అప్పటి నుంచి వేదం అనడం మొదలెట్టారు. ఇప్పుడు మనకు 4 వేదాలు. క్లియర్ అందరికీ? డౌట్ ఉన్న వాళ్ళు అడగండి, మొహమాట పడకండి, ఇంకా 15 గంట టైం ఉంది. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము. బ్రహ్మ అధర్వణ వేదం. యజుర్వేదంని అధ్వర్యుడు అంటారు. అధ్వర్యుడు ఆయన ఆధ్వర్యంలో జరిగింది, శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగింది. ప్లీజ్ ఒక్కసారి, శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగింది, ఆ చీఫ్ మినిస్టర్ ఆధ్వర్యంలో జరిగింది అంటారు కదా, అది అధ్వర్యుడు అంటారు. ఇది పూజ చేయించిన వాళ్ళని బ్రహ్మగారు అని కూడా పిలుస్తారు కదా సార్? అవును కరెక్ట్. అదే పదం ఇక్కడి నుంచి వచ్చింది, అధర్వణ వేదంలోంచి వచ్చిన పదమే అది. తర్వాత మీరు అధ్వర్యుడు అని ఎందుకంటారు యజుర్వేదం వాణ్ణి అంటే, యజ్ఞయాగాదులు చేసేది ఎవరు? దేనిలోంచి చేస్తారు? ఏ వేదంలోంచి చేస్తారు యజ్ఞయాగాదులు? మంత్రాలు ఎందులో ఉంటాయి? మంత్రాలు ఎక్కడ ఉంటాయి? సరే, ఋగ్వేదంలో మంత్రాలు ఉంటాయి.
తర్వాత పాటల వేదాలలో ఉన్న మంత్రాలు పాటల రూపంలో ఎందులో ఉంటాయి? జీవన విధానము, జీవిత లక్ష్యము, లౌకిక విషయాలు, తర్వాత ఋగ్వేదం చేసే వ్యక్తిని ఏమంటారు? యజుర్వేదం చేసే వ్యక్తిని ఏమంటారు? తర్వాత సామవేదం చేసే వ్యక్తిని, ఇంకా ఏం మిగిలింది? అథర్వణ వేదం చేసే వ్యక్తిని బ్రహ్మ అంటారు. ఓకే, కొంత అర్థమైనట్టే అనిపిస్తుంది. నేను ఇవి ఎందుకు అడిగాను చెప్పండి ఇవన్నీ? అర్థమైందో లేదో అని కాదు నిద్రపోకుండా మిమ్మల్ని మెలకు ఉంచి నేర్పించాల్సి వస్తుంది. భగవంతుడి నుంచి వచ్చాయని అని అన్నారు కదా. అవునమ్మా. ఈ మునులు తపస్సు చేసినప్పుడు వాళ్ళకి వినిపించినవే కరెక్ట్ ఈ స్మిత్తులు అనేసి అన్నారు కదా. అంటే మునులు వాళ్ళ తపస్సు ఫలితంగా ఈ వేదములు వచ్చాయి. కరెక్ట్. అంటే వాళ్ళు గురువుల దగ్గర నుంచి కూడా నేర్చుకున్నారు. ఉదాహరణకు చూసుకున్నట్లయితే విష్ణుమూర్తి దగ్గర నుంచి బ్రహ్మకు, బ్రహ్మ దగ్గర నుంచి ఆయన కుమారులందరికీ ఆయన వేదం నేర్పిస్తాడు. ఆ కుమారులలో ముఖ్యుడు అయినటువంటి వాడిని మీరు తీసుకున్నట్లయితే ఎవరు? వశిష్ఠుడు ఉన్నాడు అనుకోండి. వశిష్ఠుడు అక్కడి నుంచి వచ్చేసి అలా 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 మనకు వ్యాసుడు వరకు, శంకరాచార్య వరకు వస్తాయి. వశిష్ఠుడు తర్వాత శక్తి, తర్వాత పరాశరుడు, తర్వాత వేదవ్యాసుడు నుంచి మళ్ళీ శుకబ్రహ్మ నుంచి మళ్ళీ గౌడపాదాచార్యులు, గౌడపాదుల నుంచి గోవిందాచార్యుల నుంచి శంకరాచార్యులు, ఇలా ఒక సిరీసు. ఇలాగ కొన్ని వందల సిరీస్లు వచ్చేసాయి. ఇప్పుడు ఈ సిరీస్ బాగా సక్సెస్ అయింది. మిగతా సిరీస్లలో ఏమైందంటే బ్రేక్స్ వచ్చేసాయి. ఆ బ్రేక్స్ వచ్చేయడం వల్ల ఏమైపోయిందంటే ఆ వేదాన్ని నేర్చుకునేది రాజులు కూడా నేర్చుకునేవాళ్ళు. పూర్వకాలంలో బ్రాహ్మిన్స్ కంటే కూడా క్షత్రియులు ఎక్కువగా వేద సంపదను కాపాడేవాళ్ళు. సో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు కూడా, రాజులందరూ కూడా వేదాలు నేర్చుకునేవాళ్ళు. ఉదాహరణకి అసలు అర్జునుడికి అసలు ఇది ఉపదేశం చేయడం అనవసరం తెలుసా మన భగవద్గీత. ఎందుకంటే అర్జునుడు ఆల్రెడీ వేదాలు చదువుకునేవాడు. సో అది ఎంత గొప్పదంటే అసలు అదే చెప్తున్నా. ఈ మునులందరూ కూడా వాళ్ళ గురువులందరి దగ్గర నేర్చుకుని వాళ్ళు నేర్చుకున్నారు. కొంతమంది ఏం చేశారు? వేదాలలో ఉన్న సారాన్ని ఊహించి దాంట్లోంచి కొన్ని పుస్తకాలు రాశారు. దర్శనాలుగాను, తర్వాత ఇటు ఏమో ఇవి ఏమంటారు, కొన్నేమో దర్శనాలుగాను, కొన్నేమో ఆచార వ్యవహారాలు ఉన్నటువంటి స్మృతులుగాను తీసుకొచ్చారు. కానీ వేదాలు ఏవైతే ఉన్నాయో అవి గురుముఖంగా మాత్రమే నేర్చుకున్నారు. ఎవరు నేర్చుకున్నప్పటికీ కూడా గురుముఖంగానే నేర్చుకున్నారు. క్లియరా? ఈ పాయింట్ చాలా క్లియర్ అవ్వాలి. ఫస్ట్ ఎవరు నేర్చుకున్నారు సార్? చెప్పండి, మీరే చెప్పాలి. బ్రహ్మ ఫస్ట్. బ్రహ్మ దగ్గర ఉన్నటువంటి వారు బ్రహ్మ పిల్లల పేర్లు చెప్పండి. అయ్యయ్యో ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు? అత్రి అంగిరసుడు, పులహుడు, పులస్త్యుడు, వీళ్ళందరూ సనక సనందనాథులు. తర్వాత ఆయన నీడలోంచి వచ్చిన అతని పేరేంది? నారదుడు, దక్షుడు. ఆయన నీడలోంచి ఒక వ్యక్తి వచ్చాడు, ఆయన పేరేంటి? కర్దమ ప్రజాపతి. ఎవరు? పోన్లే, 100 మందిలో ఒక్కరైనా కూడా వన్ ఆఫ్ 100 కరెక్ట్ చెప్పారు జవాబు. సో ఇవన్నీ ఏంటంటే ఒకటే గుర్తుంచుకోండి, మనం ఏది చెప్పినా ఈ జ్ఞానము మనం రకరకాల పుస్తకాలలో నేర్చుకుంటున్నాం. అందుకే నా ప్రవచనాలన్నీ కూడా ఇవాళ ఒకటి విని రేపు ఒకటి విన్నా అందులో కలుస్తుంది, ఇందులో కలుస్తుంది. ఎందుకంటే ఇవన్నీ ఒక్క సత్యాన్నే చెప్తున్నాయి. అది గుర్తుంచుకోండి. ఎనీవే, వాళ్ళందరూ నేర్చుకుని వాళ్ళ శిష్య పరంపరకు నేర్పిస్తూ వెళ్ళారనమాట. భగవంతుడు డౌన్ బిలో వెళ్ళింది. అవును, అలా అందజేశారు గురువుల ద్వారా, ఆయన పుత్రుల ద్వారా, తర్వాత గురువుల ద్వారా లాగా అందరూ అందింది. కరెక్ట్. డాక్టర్ శ్రీనివాస్ గారు ఏదో అంటున్నారు సార్, చెప్పండి. సో అలాగా అందరూ. అయితే ఇంకొక విషయం ఏమయ్యేదంటే వేదాలలో అందరికీ అన్ని వేదాలు నేర్పించేవాళ్ళు కాదు. ఇప్పుడు కొంతమంది ఉంటారు, కొంతమందికి ఏంటంటే ఆజమాయిషీ చేయడం ఇష్టం ఉంటుంది,
కొంతమందికి ఏంటంటే పారాయణ చేయడం ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఏంటంటే ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చోవడం ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఏంటంటే వేదాన్ని చదవడం ఇష్టం ఉంటుంది, కొంతమందికి వేద సారం తెలుసుకోవడం ఇష్టం ఉంటుంది. ఇలా ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క శ్రద్ధ ఉంటుంది. అప్పుడు ఏం చేసేవాడంటే గురువు వాళ్ళ శ్రద్ధలకు అనుగుణంగా అవి నేర్పించేవాడు. ఉదాహరణకు ఈ రోజుకు కూడా ప్లీజ్ అయిపోయింది, ఒక్క 2 నిమిషాలు 5 నిమిషాలు 7 నిమిషాల్లో ముగించుకుందాం. ఈ రోజు కూడా మీకు వేదాలు నేర్పించారు డైరెక్ట్గా. ఎవరికి ఇష్టమో వాళ్ళకి వేదాలు నేర్పిస్తారు. కొంతమందికి స్మార్థం నేర్పిస్తారు. స్మార్థం అంటే స్మృతులు అంటే ఏంటి? వేదములలోంచి కొంతమంది వ్యక్తులు ఆచార వ్యవహారాలను బయటికి తీశారు. మనుస్మృతి, యాజ్ఞవల్క స్మృతి, పరాశర స్మృతి, ఇవన్నీ ఏం చెప్తాయి మనకు? గర్భాధానము మొదలెట్టుకొని అంత్యేష్టి వరకు ఈ మొత్తం జరిగేవి. ఇప్పుడు మీరు ఇళ్ళ లోపల గృహప్రవేశం చేస్తారు, ఎట్లా చేస్తారు గృహప్రవేశం? అది స్మార్థం. ఇంట్లోపల పిల్లాడు పుడతాడు, అన్నప్రాసన ఎక్కడ చేస్తారు? ఎట్లా చేస్తారు? పెళ్లి జరుగుతుంది, ఎలా చేస్తారు పెళ్లి? ఆ బ్రాహ్మణ మంత్రాలు చదవాలి. మనం ఇవన్నీ పట్టించుకోము, దట్ ఈస్ ఎ డిఫరెంట్ ఆస్పెక్ట్. ఇవన్నీ వేద మంత్రాలు కాదు, వేదములలోంచి వచ్చినటువంటి ఆచార వ్యవహారాలు కొంతమంది రాశారు. ఆ రాసిన వాళ్ళ పేర్ల మీద స్మృతులు అంటారు. శృతి వేరు, స్మృతి వేరు. శృతి అంటే వేదము, అది ప్యూరెస్ట్ ఫామ్. స్మృతి అంటే ఏంటి? ఇక్కడ స్మృతి జ్ఞాపకం పెట్టుకొని నేను రాస్తే దాన్ని స్మృతి అంటారు. ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు అడగండి. అది జ్ఞాపకం రాశారు కనుక డైల్యూట్ అయ్యే అవకాశం కూడా ఉన్నది అనుకోవాలా సార్? ఉండొచ్చు. సాయి కుమారి గారు చెప్పండి. స్మృతులు అనేది ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయరా? ఇప్పుడు మీరు శృతి అంటే ఏంటి ముందు చెప్పండి. సాయి కుమారి గారు మీరు మ్యూట్ అవ్వకండి, వినండి మాట. శృతి అంటే ఏంటి? శృతి అంటే వేదము, అవునా? శృతి అంటే వేదము. ఆ వేదాలలోంచి విషయాలని జ్ఞాపకం ఉంచుకుని ఆచార వ్యవహారాలుగాను దర్శనాలుగాను నేను బయటికి తీశాను. వేదాలని 2 భాగాలు చేశాను. ఒకటి ఆచార వ్యవహారాలు, ఒకటి దర్శనాలు. ఆచార వ్యవహారాలేమో స్మృతులు, దర్శనాలేమో జ్ఞానం చెప్తాయి. కొన్ని ఉదాహరణలు చెప్తాను దర్శనాలకు. గౌతముడి న్యాయం, పతంజలి యోగం, కణాదుడి వైశేషికం, తర్వాత జైమిని పూర్వమీమాంస, ఈయన ఉత్తర మీమాంస, బాదరాయణుడి ఉత్తర మీమాంస. ఇవన్నీ కూడా దర్శనాలు. ఇటు సైడ్ ఏమో స్మృతులు, ఇటు సైడ్ ఏమో దర్శనాలు. వేదంలోని భాగాలే ఇవి, కానీ మనుషులు రాసినవి అవి. అదొక్కటే గుర్తుంచుకోండి. మనుషులు అంటే గొప్ప మనుషులు, మనలాంటి వాళ్ళు కాదు, చాలా తెలివైనటువంటి వాళ్ళు కొంతమంది ఆచార వ్యవహారాలు, కొంతమంది ఏమో జ్ఞానము బయటికి తీశారు. వాటి గురించి మళ్ళీ ఎప్పుడైనా తెలుసుకుందాం. ప్రస్తుతానికి అర్థం చేసుకోవాల్సింది మనం వేదాలలో ఉన్నాము. ఈ వేదాలలో 4 రకాలు అని చెప్పేసి తెలుసుకుందాం. క్లియరా? ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదము. అవి చేసే వాళ్ళని ఏమంటారో కూడా తెలుసుకున్నాము. ఒక్కొక్క వేదంలో ఏముంటుందో కూడా తెలుసుకున్నాం. ఇంతవరకు అర్థమైందా? ఇంకొక పాయింట్ చెప్పి వదిలేస్తాను. ఏంటమ్మా? దర్శనాలు అలాగే స్మృతులను కూడా వేదాంగాలు అనొచ్చా? వేదాంగాలు వేరు. మళ్ళీ వేదాంగాలు నిన్న నేర్చుకున్నాం మనం. వేదాంగాలు అంటే ఏంటి? వేదమును తెలుసుకోవడం డైరెక్ట్గా కష్టం. శ్రీనివాస్ ఎలా ఉన్నాడు అంటే, శ్రీనివాస్ ముక్కిలా ఉంది, శ్రీనివాస్ కళ్ళిలా ఉన్నాయి, చెవులిలా ఉన్నాయి అని వర్ణన ద్వారా ఒక వ్యక్తిని వర్ణిస్తాము. వేదమును కూడా ఒక పురుషుడిలాగా తీసుకున్నట్లయితే 6 అంగములలో వేదముని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. వేదము డిఫికల్ట్ టు అండర్స్టాండ్. ఫర్ ఎగ్జాంపుల్, మీకు గ్రామర్ తెలియకపోతే వేదాలు అర్థమవుతాయా? ఇప్పుడు గ్రామర్ తెలియదు అనుకోండి, మీకు వేదాలు అర్థమవుతాయా? ప్రసూన గారు, గ్రామర్ ముఖ్యం. సరే, తర్వాత మీరు పాడే పద్ధతి అవి ఇంపార్టెంట్. ఓకే, అంటే ఉదాత్త, అనుదాత్త, స్వరిత స్వరాలు అన్నాము. తర్వాత కొన్ని ఏమో బలంతో ఉపయోగిస్తాము, కొన్ని బలం తక్కువ ఉపయోగిస్తాము. తర్వాత గ్యాప్ పెడతాము కొన్నిటికి మధ్య, సామం. ఇవన్నీ ఏవైతే ఉంటాయో ఇవన్నీ శిక్ష అనేటటువంటి ఒక అంగంలో నేర్పిస్తారు. తర్వాత వాటి అర్థాలు చెప్పడానికి నిరుక్తము అని చెప్పేసి నిన్న మనం తెలుసుకున్నాము. ఇవన్నీ తెలుసుకుంటే తప్ప అర్థం తెలియకుండా ఏదైనా వాడచ్చా? మనం వాడలేం. కాబట్టి వేద అంగములు వేదమును అర్థం చేసుకోవడానికి వాడతారు. రాసుకోండి, లేకపోతే అందరు రాసుకోండి. వేద అంగములు వేదమును అర్థం చేసుకున్నటకు ఉపయోగపడును. రాసుకోండి తొందరగా. వేద అంగములు
అన్నీ ఒకరోజు అడిగితే ఏమవుతుంది తెలుసా, మీరే కన్ఫ్యూజ్ అవుతారు. నాకేముంది, ఏది అడిగినా చెప్తా, కానీ మళ్ళీ ఏమవుతుందంటే మీరే కన్ఫ్యూజ్ అవుతారు. వేద అంగముల ద్వారా వేదములను మనము అర్థము చేసుకుందుము. సార్ ఇప్పుడు వేదాంగాలు వేదాలు మొత్తం డిఫరెంట్ సబ్జెక్ట్ కదా సార్. వేదములని అర్థం చేసుకోవడానికే వేదాంగాలు వచ్చాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను ఏం చేశానంటే ఒక ఇంగ్లీష్ బుక్ ఇచ్చాను మీకు. ఓకే, కొద్దిసేపటికి అనుకుందాం మీకు ఇంగ్లీష్ రాదనుకుందాం. రాకపోతే అప్పుడు మీరు ఏం చేస్తారు, ఇంగ్లీష్ భాష తెలిసిన వాడిని ఒకరిని తీసుకొస్తారు. అతను కూడా అది చదువుతూ మధ్య మధ్యలో జోక్స్ ఉన్న దగ్గర నవ్వుతూ ఇవన్నీ చేసుకుంటూ చెప్తేనే మీకు అర్థమవుతుంది. అవునా? అదేవిధంగా వేదంలో అర్థం చేసుకోవడానికి కూడా మీకు కావలసినటువంటివి 6 భాగాలు ఉన్నాయని నిన్న తెలుసుకున్నాం. శిక్ష, వ్యాకరణము, నిరుక్తము, ఇవన్నీ ఏవైతే నిన్న మనం తెలుసుకున్నామో అందులో ఒకటైనటువంటిది జ్యోతిష్. అంటే సార్ ఇప్పుడు ఇవి వేదాంగాలు వేదాలలో భాగం కాదు కదా? కాదు 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 వేద అంగములు వేదములు అర్థం చేసుకోవడానికి టూల్స్ అండ్ టాకిల్స్. విధానము, ఒక విధానము. ఇప్పుడు మీరు ఒక్క నిమిషం, వంట చేసే సామాన్ ఒకటేనా? అదే సార్, శిక్ష, వ్యాకరణము చెప్పినప్పుడు వంట ప్లీజ్ అందరూ కామ్గా ఉండండి. ఒక్క ఆవిడ తప్ప, ప్రశ్న అడుగుతున్న వారు తప్ప అందరూ కామ్గా ఉండండి, రిక్వెస్ట్. వంట చేసే సామాన్ ఒకటేనా? ప్రశ్న ఎవరు అడిగారు? వంట అంటే ఏంటి? మెయిన్ ఇది. వంట చేయడానికి ఉపకరించేవేవి? గరిటెలు, గిన్నెలు, ఇవన్నీ, అగ్ని, ఇవన్నీ. అవునా? వాటిని వేదాంగాలు అంటారు. వేదం అంటే వంట. క్లియరా? సార్ ఇంకొకటి సార్, ఇది దర్శనాలు అన్నారు కదా సార్. అవును సార్ దర్శనాలు ఇప్పుడు గురుముఖతగా వస్తాయా లేకపోతే వాళ్ళే దర్శించి రాస్తున్నవా? దర్శనాలు ఏమైందంటే మహానుభావులైనటువంటి కొంతమంది ఏం చేశారంటే, ఇప్పుడు ఇక్కడ ఎవరైతే ఇప్పుడు వేదం, ఇది వేదం. ఈ వేదంలో సగభాగము ఆచార వ్యవహారాలు, సగభాగము నాలెడ్జ్, జ్ఞానకాండ. ఈ ఆచార వ్యవహారాలనేమో స్మృతుల రూపంలో బయటికి తీశారు. ఈ జ్ఞానం ఏదైతే ఉందో ఈ జ్ఞానంని దర్శనాల రూపంలో కొంతమంది దర్శించారు. అది 6 దర్శించారు. ఆ దర్శించిన వాళ్ళ పేర్లు ఏమని చెప్పుకున్నాము? గౌతముడి న్యాయము, కపిలుని సాంఖ్యము. అర్చన గారు ఉన్నారు కదా ఇందులో? అర్చన గారు ఉన్నారా మీరు? అర్చన, మీకు ఏమేమి ఉన్నాయి ఇప్పుడు సబ్జెక్ట్స్? ప్రస్తుతము వేదాంతకారము, యోగ దర్శనం. యోగ దర్శనం అంటే ఆ యోగ దర్శనం ఇప్పుడు అదే ఆ యోగ దర్శనమే ఇప్పుడు నేను పతంజలి యోగ. సాంఖ్యం అయిపోయిందా? కపిలుని సాంఖ్యం అయిపోయిందా? సో అట్లాగా. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇలాగా 6 రకాల దర్శనాలు, వాటిని ముందెవరో రాస్తారు. ఆ రాసిన వాళ్ళ శిష్యులు ఇంకొద్దిగా రాస్తారు, ఆ తర్వాత ఇంకొద్దిగా రాస్తారు, రాస్తూ పోతారు అన్నమాట. అలాగా దర్శనాలు రాసింది మనుషులు. అదేవిధంగా మనుషులు అంటే మునులు. ఓకే, అదేవిధంగా అవి ఇంకోసారి చెప్పుకుందాం. ఇప్పుడు సరే అయితే అందరు ఇంకో ½ అన్ అవర్ ఉంటారంటే చెప్తా, అన్నీ చెప్తా మొత్తం. ఇవాళ కంప్లీట్ చేసేద్దాం వేదాల ఇంట్రడక్షన్ మొత్తం. అందరు ఇంకో 40 నిమిషాలు ఉంటారా అందరూ? రేపు చూద్దాం సార్. సరే అయినా కూడా సరే, ఒక పని చేస్తాను, క్విక్గా చెప్తాను, తర్వాత మీరు వీడియో చూసుకొని రాసుకోండి. మొత్తం 6 దర్శనాలు ఉన్నాయి. 6 దర్శనాలలో గౌతముడి న్యాయం, కపిలుడి సాంఖ్యం, పతంజలి యోగశాస్త్రం, కణాదుడి వైశేషికం, తర్వాత జైమిని పూర్వమీమాంస, బాదరాయణుడి ఉత్తర మీమాంస. ఈ 6 కలిసి షట్ దర్శనాలు అంటారు. అంటే జ్ఞానముకు సంబంధించినది, నేనెవరిని, సృష్టి ఎలా ఏర్పడింది, ఇటువంటి విషయాలకు సంబంధించిన విషయాలను, మోక్షం ఎలా సాధించాలి, అవి తెలిపే వాటిని దర్శనములు అంటారు. ఆ దర్శనములు 6 రకములు. ఇది ఫస్ట్, ఇది ఒక పార్ట్. ముందు పార్ట్ అంతా ఏంటంటే కర్మకాండలు, అంటే ఆచార వ్యవహారాలు. ఇంట్లో పిల్లాడు పుడితే ఏం చేయాలి, పిల్లాడు పుట్టకపోతే ఏం చేయాలి, పుత్రకామేష్టి చేయాలి. ఓకే వెరీ గుడ్. సో ఇవన్నీ చేయించేది. పెళ్ళి ఎలా చేయాలి, ఒక మనిషి మరణించిన తర్వాత, వీటన్నిటిని స్మృతులు అంటారు. ఆ స్మృతులు కూడా వేదములలోంచి వచ్చిన విషయాలని కొంతమంది సెపరేట్ బుక్స్గా రాశారు. వేదములు ఒకటే ప్యూరు, కానీ ఈ స్మృతులు, దర్శనాలు కొంతమంది ఆలోచించి రాసినవి. ఆ తర్వాత వేదాలలోంచి ఇక ఎన్నొచ్చాయో లెక్కలేదు, ఇంకా ఎన్ని బుక్స్ వచ్చేసాయో లెక్కలేదు. అట్లాగన్నమాట. ఇంతవరకు క్లియరా అందరికీ?
ఒక ప్రశ్న ఉంది సార్. Yes, sir. ఇప్పుడు ఆ, మీరు ఏదైతే చెప్పినారో ఈ ఆచార వ్యవహారాల నుండి అంత్యేష్టి వరకు స్మృతులు వేదంలో ఉండే నాలెడ్జ్ ని దర్శనాలు అంటారు అనేది ఇది బాగుంది. ఉమ్, నాకుండే ప్రశ్న ఏమంటే ఉమ్, ఇప్పుడు దీంట్లో నుండి తీసిండే ఈ నాలెడ్జ్ ను వేదం నుండి ఏదైతే తీసినారో ఇది 1130 భాగాలు మనకు ఉండిండే అందులో నుండి కూడా తీసుకున్నారా? కరెక్ట్. లేదు ఓన్లీ ఈ 4 మనం ఏదైతే మిగిలిపోయిన ఋగ్వేద, భాగాలు కాదు, యజుర్వేద, సామ- ఒరిజినల్ వర్షన్స్ అవి ఒరిజినల్ వెర్షన్ నుంచి సారీ ఒరిజినల్ భాగాలలో నుండి తీసినారా? తీసుకున్నారు లేదు ఈ తీసుకున్నారు, అదే 4 కరెక్ట్. మనకి ఏవైతే మిగిలిపోయిన మిగిలినాయో వాటి నుంచి అందులో కాదు. నుండి తీసినారా? లేదు, మిగిలిపోయిన వాటి నుంచి కాదు, ఒరిజినల్ వాటి నుంచే తీశారు. అందుకోసమనే వేదాలు చదువుకోవడం కంటే కూడా ఈ మిగతావి చదువుకోవడం అంటే దర్శనాలు, తర్వాత ఈ స్మార్థం నేర్చుకోవడము, ఇవి ఎక్కువ మంది శ్రద్ధ చూపిస్తారు. స్మార్థం అంటే ఇప్పుడు మన ఇంటి దగ్గర బ్రాహ్మిన్స్ చేస్తారు కదా పూజలు, పురోహితులు, అవి అన్నీ స్మార్థం అంటారు. స్మార్థం అంటే స్మృతుల గురించి సంబంధించినది స్మార్థము. తర్వాత అట్లాగే మళ్ళీ మీకు దర్శనాలు కూడా వేదంలో ఉన్న నాలెడ్జ్ అంతా ఇస్తాయి. కాబట్టి ఏంటంటే వేదాలు పోయాయి, కాబట్టి వేదాలలోంచి వచ్చిన పుస్తకాలను మనం కాపాడుకుంటున్నాం, అట్లా అన్నమాట. ఇప్పుడు వేదాలు నేర్చుకుంటున్నారు కదా, ఆ వేదాల లోపల ఏముంటుంది? నా పేరు శ్రీరాముడు అనుకుంది, నా శ్రీరాముడు అని ఉంటుంది, ఆ పేరు ఎగిరిపోయింది మధ్యలో. అంటే మధ్యలో మిస్సింగ్ పీసెస్ చాలా ఉన్నాయి వేదాలు నేర్చుకోవడంలో. ఇప్పుడు వేదాలు నేర్చుకోవడము డజ్ ఇట్ మేక్ ఎనీ సెన్స్? నో. కొన్ని ఉన్నాయి, ఇప్పుడు శ్రీ సూక్తం, పురుష సూక్తం లాంటివి, నాసదీయ సూక్తం లాంటివి, వరుణ సూక్తము, ఉషా సూక్తము, పర్జన్య ఇవన్నీ ఓకే, కొంతవరకు కొంత నాలెడ్జ్ని ఇవ్వగలుగుతాయి, కానీ దే ఆర్ నాట్ అప్ టు ద మార్క్. అదేమైందంటే తల్లి ఉంటే పిల్ల లేదు, పిల్లి ఉంటే మనమని లేడు, మిస్సింగ్ పీసెస్ చాలా ఉన్నాయన్నమాట. సో కాబట్టి వేదం ఎవరైనా నేర్చుకుంటున్నారంటే వాళ్ళని మనం డిస్కరేజ్ చేయకూడదు, ఎందుకంటే ఏదో అసలంటూ మిగిలిన భాగాన్నైనా కానీ ఆ వేదంలో కనెక్టివిటీ మిస్ అయింది. కనెక్టివిటీ అంటే అర్థమైందా మీకు? ఇప్పుడు మీరు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే మధ్య లోపల రోడ్డు 4-5 చోట్ల బ్రేక్ అయిపోయింది, మీరు గమ్యాన్ని చేరుకుంటారా? ఒకసారి ఆలోచించండి. బ్రేక్ అయిపోయింది, మధ్య లోపల బ్రేక్ అయిపోయింది. సో అందుకోసం వేద పఠనం కంటే కూడా వేద సారము అర్థం చేసుకోవడము ఇప్పుడు మనం చేస్తున్నది కూడా. ఇప్పుడు 100 వారాలు ఏదైతే నేర్చుకుందామని అనుకున్నామో అందులో మొట్టమొదట మనం ఋగ్వేదం నుంచి మొదలెడతాం. ఇంకా కూడా వేదం మీద ఇంట్రడక్షన్ కంప్లీట్ అవ్వలేదు, బట్ ఇవాళకే ఓవర్ అయినట్టు అనిపిస్తుంది నాకు. సో వేదంది స్పెషల్ క్లాస్ తీసుకోవడానికి ఓకేనా మీ అందరికీ? ఎందుకంటే మళ్ళీ రేపు ఎల్లుండి వారానికి 7 ప్రవచనాలు చెప్తున్నాం కదా, స్పెషల్ క్లాస్ ఇంకో రోజు తీసుకోమంటే తీసుకుంటాను, సాటర్డే నాడు ఏమన్నా. తీసుకోండి సార్, తీసుకోండి. ఎందుకంటే మళ్ళీ నేను ఒక 10 days తర్వాత మళ్ళీ కుంభమేళాకి ఇక్కడికి వెళ్తే మళ్ళీ బ్రేక్ వస్తుంది. సో నేను చెప్పేసి వెళ్ళిపోతే మీరు కూర్చొని రివ్యూ, మీరు ఒకటే గుర్తుంచుకోండి, టైం వేస్ట్ చేసుకొని మీరు రాత్రిపూట నిద్ర ఆపుకొని ఇంట్లో వాళ్ళతో తిట్లు తినుకుంటూ ఇవి నేర్చుకుంటున్నారంటే శ్రద్ధ చూపిస్తున్నారు. శ్రద్ధ చూపించినప్పుడు వదలకండి, చాలా డీప్గా నేర్చుకోండి, 1కి 10 సార్లు చూడండి. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా నా ఏ వీడియోలు కూడా పైసలు ఇచ్చే వీడియోలు కావు, కాబట్టి నా కోసం అని మాత్రం అనుకోవద్దు, ఓకేనా? మీరు శ్రద్ధగా వినండి. వాటిని నేను ఇంకా కూడా చెప్తున్నాను, కన్వర్ట్ ఇట్ టు ఆడియో ఫార్మాట్ అండ్ లిజన్ కేర్ఫుల్లీ. ఎంత వీలైతే అంత వినండి. ఒకటే గుర్తుంచుకోండి, మనము ఈసారి వారం రోజులలో నేర్చుకుంటున్న 7కు 7 కూడా అమోఘమైనవి. ఇక మీరు ఏమీ నేర్చుకోక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు. మనం ఉపదేశ సారం కావచ్చు, భగవద్గీత తత్వ రహస్యాలు కావచ్చు, విష్ణు సహస్రనామలో ఉన్నటువంటి తత్వ విషయాలు కావచ్చు, తర్వాత మనం సంస్కృత శిక్షణ, సరే అది ఒక్కటి వదిలేస్తే మనకు నిన్న నేర్చుకున్నది ఏంటి? మనం జ్యోతిష్యం కావచ్చు, అది కూడా వేదంలో భాగమే. సో ఇవన్నీ కూడా అత్యద్భుతమైనటువంటివి. ఈ వారం రోజులుగా మనము ప్రతిరోజు రాత్రి 9ంటికి కూర్చుంటున్నామంటే అందరికీ శ్రద్ధ ఉంది. శ్రద్ధ ఉన్నప్పుడు ఇంకొద్దిగా ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి ఫోన్లు మానేయండి, ఓకే? ఫోన్స్ మానేస్తే మీకు బోల్డ్ అంత టైం కలుస్తుంది. ఎవరితోటి మాట్లాడకండి. మీరేమంటారంటే మౌనవ్రతం చేసేసేయండి, అందరితోటి మౌనవ్రతం. ఏమైంది అంటే మౌనవ్రతం అది ఒక సినిమా లోపల బ్రహ్మానందం వైఫ్ ఆమె ఎప్పుడు మౌనవ్రతంలో ఉంటుందన్నమాట. ఏమైందంటే ఇవాళ అలాగా మౌనవ్రతంతో ఉంటే అప్పుడు ఏమవుతుందంటే సగం ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి, మీకు మైండ్ చాలా ఫ్రెష్ అయిపోతుంది, బోల్డ్ అంత నాలెడ్జ్ వస్తుంది. జై శ్రీకృష్ణ. ఎవరికైనా ప్రశ్న? అథర్వణ వేదమా డిహెచ్ఏనా టిహెచ్ఏనా? డిహెచ్ఏ. అథర్వణ ఏది సార్? అథర్వణ వేదం. అదే కథలో ఉంటే అది ఇది ఇప్పుడు నాకు కన్ఫ్యూజ్ చేస్తున్నారు రెండూను. అంటే అది ఇప్పుడు యాక్చువల్గా అయితే అథ కూడా అనొచ్చు, అథ టిహెచ్ఏ రాయండి పోని, అది బెటర్. అథర్వణ వేదం, ఓకే?
నెక్స్ట్ ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ నాకే ఇంకొక ప్రశ్న సార్, సారీ సార్. ఇది ఇప్పుడు మీరు చెప్పిండే దాని లోపల హా, మళ్ళీ దీనికి ఈ స్మృతులు దర్శనాలకు వస్తే ఇది రామాయణ మహాభారతాలు మహాకావ్యాలు ఆ, పురాణాలు వచ్చే కంటే ముందే ఈ వచ్చాయి అవి. స్మృతులు దర్శనాలను రాసినారా రాశారు. లేదు రామాయణం ఓల్డెస్ట్. మహాకావ్యాలు అయిపోయిన తర్వాతనా? రామాయణము ఓల్డెస్ట్. రామాయణము రాముడు పుట్టక ముందే రాశారు. రామాయణము 100 కోట్లతోటి వైకుంఠంలో ఉండేది. రామాయణము 1 కోటితోటి స్వర్గంకి వచ్చింది. భూలోకంకి వచ్చేసరికి కేవలం 24 శ్లోకాలకు దిగింది. కాబట్టి రామాయణము ఓల్డెస్ట్. వేదముతో సమానమైనటువంటిది రామాయణం. కాబట్టి రామాయణము మనకు వాల్మీకి అందించినది ఉన్నప్పటికీ కూడా మన అన్నింటిలోకి కూడా 100 కోట్ల శ్లోకాలు అవి చదవడం కూడా దాదాపు అసంభవం. అది వైకుంఠంలో అవైలబుల్ ఉన్న బుక్. ఓకే, మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా లాగా అది 100 కోట్ల శ్లోకాలతో ఉంటుందన్నమాట. ఓకే, అది సార్. కాకపోతే మనకు అందుబాటులో ఉన్నటువంటిది వాల్మీకి అందించినది. వాల్మీకి కంటే కూడా పూర్వమే వచ్చినటువంటివి ఇవన్నీ, ఈ స్మృతులు. ఇవన్నీ ఈ స్మృతులు తర్వాత వీటి తర్వాత వచ్చిన దర్శనాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో కాలక్రమేణా చాలామంది దానిపైన భాష్యాలు ఇవి రాయడం, టీకాలు ఇవన్నీ రాయడం మొదలెట్టారనమాట. అలా మనకి ఇప్పుడు లేటెస్ట్గా ఇవాళ నేను కూర్చుని నేను కూడా రాసేయచ్చు ఒక రాత్రికి. అలా తయారైపోయాయి. కానీ ఒరిజినల్గా ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో అవి ఇనీషియల్గా వచ్చినటువంటివి, పాతవి. అవి మాత్రం ఓల్డ్. అయితే మరి ఈయన వేదవ్యాసుడు ఎందుకు ఇవి చేశాడంటే అవి కూడా చదవడానికి ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు మీకు డైరెక్ట్గా నేను బ్రహ్మసూత్రాలు చెప్తే, బ్రహ్మసూత్రాలు అనేది 6 దర్శనాలలో ఒకటి బ్రహ్మసూత్రం. దాన్ని ఉత్తరమీమాంస అంటారు. అది నేను డైరెక్ట్గా చెప్తే మీకు అర్థం కాదు. అందుకని చెప్పేసి ఆయన మహాభారతం చెప్పాడు. మహాభారతం చదివితే వేదము చదివినట్టే. మళ్ళీ చెప్తున్నా, మహాభారతం చదివితే వేదాలలో ఉన్న సారం అంతా వచ్చినట్టే. మనకు లుప్తమైపోయినవి చాలా ఉన్నాయి. అందుకోసం ఏంటి, ఇప్పుడు మనకు ప్రామాణికం ఏంటి అంటే మహాభారతమే. మనకు ప్రామాణికం ఏంటి అంటే రామాయణమే. ఎందుకంటే వేదాలు పోయాయి. ఇప్పుడు వేదాల్లో మీరు ఏం చెప్పగలరు? a + b హోల్ స్క్వేర్ = a² + b² + 2ab ఉంది. ఆ 2ab ఎగిరిపోయింది. ఇప్పుడు ఎలా కరెక్ట్ అవుతుంది అది? ఇటు సైడ్ ఈక్వేషన్ కరెక్ట్ కాదు. బాబు గోగినేని వాడు అడుగుతాడు, చలో నేను ఇస్తాను, పాదరసం ఇస్తాను, నువ్వు గాలిలో ఎగిరి చూపించు అంటాడు. ఆ పాదరసంతో గాలిలో ఎగిరే ఫార్ములా ఎగిరిపోయింది. ఎలా చూపిస్తాం? పాదరసం ఇస్తే, వాడు పాదరసం ఇస్తే మనం చూపించగలమా? కాబట్టి మిస్సింగ్ పీసెస్ చాలా ఉన్నాయి. కాబట్టి వేదాల యొక్క సారమైనటువంటి మహాభారతము అన్ని సమస్యలకు పరిష్కారం ఇస్తుంది. జై శ్రీకృష్ణ. అప్పారావు గారు ఏదో అడగబోయారు. సార్, సూక్తములు పురుష సూక్తము, స్త్రీ సూక్తము అవి ఏ పాటలోకి వస్తాయి? ఋగ్వేదంలోకి వస్తాయి అవి. సూక్తం స ప్లస్ ఉక్తము. సూక్తం అంటే స ప్లస్ ఉక్తము. ఒక్కొక్క సూక్తం = కొన్ని మంత్రాలు. మంత్రం అంటే ఏమనుకున్నాం మనం? శ్లోకాలు. ఓకేనా? తెలుసుకుందాం, రేపు తెలుసుకుందాం అవి. ఓకే, స్పెషల్ క్లాస్ నేను ఉంటే, నాకు టైం ఉంటే నేను తప్పకుండా అందరికీ చెప్తాను. ఈ సూక్తాలన్నీ కూడా ఋగ్వేదంలోవే. ఆ స ప్లస్ ఉక్తము. ఈ సూక్తం ఏంటంటే కొన్ని శ్లోకాలను కలుపుకుంటే ఒక సూక్తము. అంటే అన్ని ఒకే రకంగా సిమిలర్గా ఉన్నవన్నీ ఒక దగ్గర పెట్టి, రుద్రుడికి సంబంధించినవైతే రుద్ర సూక్తము, భగవంతుడు సృష్టికి సంబంధించినవైతే పురుష సూక్తము, సృష్టికి పూర్వం అయినట్టయితే నాసదీయ సూక్తము, తర్వాత ఇలా వరుణ దేవుడికి సంబంధించినైతే వరుణ. కొన్ని సంభాషణ సూక్తాలు ఉంటాయి, అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య డిస్కషన్స్. అవి కూడా కొన్ని సూక్తాలు ఉన్నాయి. అవి కూడా మనం తెలుసుకుందాం. అన్నీ చక్కగా తెలుసుకుందాం. అన్ని హడావిడి పడకండి, ఏం లేదు, మెల్లగా తెలుసుకుందాం. ఒక స్పెషల్ క్లాస్ కూడా తీసుకుంటాను శనివారం నాడు. మోస్ట్ ప్రాబబ్లీ ఛాన్స్ ఉంది. శనివారం రాత్రి ఎలాగో ఉంటుంది ప్రోగ్రాము. శనివారం పొద్దున మధ్యాహ్నంలో ఒక ప్రోగ్రామ్, ఒక స్పెషల్ క్లాస్ తీసుకుంటాను. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్. గురువుగారు, ఇప్పుడు చిన్న డౌట్ అండి, ఇవి కూడా మంత్రాలే అంటారా? విష్ణు సహస్రనామం శ్లోకాలు, లలిత సహస్రనామం శ్లోకాలు, భగవద్గీత శ్లోకాలు, ఇవన్నీ వేద మంత్రాలు కాదు. ఓకే, నెక్స్ట్. హైమామూర్తి గారు ఏదో అడగబోయారు. నెక్స్ట్. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? మంత్రాలు చదవటం కూడా ఈ చెప్తామండి. నాకు అర్థం కాలేదు. మంత్రాలు చదివే విధానం డిఫరెంట్ అండి. మంత్రాలు చదవడం కోసమే దానికి ఒక ప్రత్యేక పద్ధతి ఉంటుంది. గురుముఖంగా నేర్చుకోవాలి. అవి కొన్నే మిగిలాయి. అవి మాత్రము బయట నేర్చుకోవచ్చు మనం. ఇప్పుడు నేర్పించే వ్యక్తులు ఉన్నారు. తర్వాత ఇంకొక అదృష్టం ఏంటంటే ఇప్పుడు అవి రికార్డు కూడా చేసి పెట్టారు. అంటే ఇప్పుడు ఆ వేద మంత్రాలు ఎంత గొప్పవంటే, నేను ఇంతకుముందు చెప్పుంటాను, మన చెవులు
20 to 20,000 హెర్ట్జ్ మాత్రమే వింటాయి. 20 నుంచి 20,000 వరకు ఫ్రీక్వెన్సీ మాత్రమే చెవులు వింటాయి. కానీ వేద మంత్రాలు మనం చదువుతాం కదా, ఒక్కొక్కసారి అది 24,000 25,000 కూడా వెళ్ళిపోతాయి. సో కాబట్టి వేద మంత్రాలు 100% గొప్పవి అవి. బట్ అన్ఫార్చునేట్లీ పోగొట్టుకున్నాం, మన సొంత తప్పే. అవి ప్రత్యేక పద్ధతులలో నేర్చుకోవాలి. గురువు గారి దగ్గర మీకు ఆన్లైన్లో కూడా నేర్చుకోవచ్చు. చాలా అవైలబుల్ సోర్సెస్ ఉన్నాయి. ఎవరైనా నేర్చుకుంటా అంటే ఇప్పుడు ముందు సారం తెలుసుకుని నేర్చుకోండి. ఏదైనా కూడా అర్థం తెలుసుకుని నేర్చుకుంటే లాభము. అర్థం తెలుసుకోకుండా నేర్చుకుంటే లాభం ఏంటి? ఏదో ఒకటి నోటికి వచ్చిన మంత్రము అవసరం లేని దగ్గర చదివితే లాభం ఏంటి? సరైన సందర్భానికి సరైన మంత్రం చదవడమే వేదం యొక్క స్వరూపం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక్కసారి షడ్దర్శనాలు చెప్తారు సార్, అన్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ మొత్తం. ఇప్పుడు ఇవాళ చెప్పినవన్నీ ఒక్కసారి షడ్దర్శనాలు చెప్తారా సార్? షడ్దర్శనాలు 6. ఈ దర్శనాలు జ్ఞానమును ఇస్తాయి. ఆ జ్ఞానమును ఇచ్చేటటువంటి షడ్దర్శనాలు ఏవి? గౌతముడి న్యాయము, కపిలుడి సాంఖ్యము, పతంజలి యోగము, కనాదుని వైశేషికము, జైమిని పూర్వమీమాంస, బాదరాయణుడిది ఉత్తర మీమాంస. ఈ ఉత్తర మీమాంసనే బ్రహ్మసూత్రాలు అని కూడా అంటారు. ఇవి 6. ఇవాళ మనం నేర్చుకున్నవి ఏంటంటే 4 వేదాలు ఉన్నాయి. వేదాలు అనేవి చాలా పురాతనమైనవి. 1130 భాగాలు ఉన్నాయి. వేదాలు ప్యూరెస్ట్ ఫాము. వేదాలు భగవంతుడితో వచ్చినవి. వీటిని పౌరుషేయాలు లేదా శృతులు అంటారు. ఇవి కాలక్రమేణా లుప్తమైపోయాయి. కాబట్టి మనకేమైందంటే పురాణాలు అని చెప్పేసి వేదవ్యాసుడు రాశాడు. ఆ వేదవ్యాసుడు రాసినటువంటి పురాణాలలో వేదంలో ఉన్న జ్ఞానమంతా ఉన్నప్పటికీ కూడా అవి కొన్ని అయోమయ పరిస్థితులను సృష్టించడం వల్ల కావ్యములు మనకు అందుబాటులోకి వచ్చాయి. ఆ కావ్యములు రామాయణ మహాభారతాలు. రామాయణము పురాతనమైనటువంటిది, అది మనకు అందుబాటులోకి తీసుకొచ్చిన ఆయన పేరు వాల్మీకి. మళ్ళీ మహాభారతం అనేటటువంటిది ఏదైతే ఉందో అది మనకు ఇచ్చినటువంటి వ్యక్తి పేరు వేదవ్యాసుడు. తర్వాత ఇవి ఋగ్వేదంలో ఉన్నటువంటి మంత్రములను రుక్కులు అంటాము. తర్వాత ఒక యజ్ఞం చేయడానికి ఆ మంత్రములు, ఋగ్వేదంలో మంత్రాలు ఉంటాయి, యజుర్వేదం యజ్ఞం కోసం చేస్తారు. తర్వాత సామవేదమేమో పాటలు కీర్తనల రూపం లోపల మంత్రములలో ఉన్ననే పాటల రూపంలో మార్చేస్తారు అన్నమాట. అథర్వణ వేదమేమో లౌకిక విషయాలు, తర్వాత పద్ధతులు ఇవన్నీ కూడా చెప్పేది ఆయుర్వేదము. ఇవన్నీ చెప్పేది అథర్వణ వేదము. ఈ 4 వేదాలలో 4 మనుషులు యజ్ఞం చేయాలంటే ఈ రోజుల్లో అవి జరగడం లేదు. మీరు కూడా చూసినట్టయితే చాలా చోట్ల అవి జరగడం లేదు. ఏంటంటే హోత, అధ్వర్యుడు, ఉద్గాత, బ్రహ్మ. మళ్ళీ వీళ్ళకి ఒక్కొక్కళ్ళకు ముగ్గురు టీం ఉంటారు. సో 4 16 మంది టీం. తర్వాత యజమాని అంటే ఈ యజ్ఞం చేసేటటువంటి మొగతను ఉంటాడు. ఆ మొగతనికి వైఫ్ గ్యారంటీగా ఉండాలి. పూర్వకాలంలో ఏమయ్యేదంటే వైఫ్ చనిపోతే వాళ్ళు ఇంకో పెళ్లి వెంటనే చేసుకునేవాళ్ళు. చేసుకోకపోతే యజ్ఞం దగ్గర కూర్చోవడానికి కానీ ఈ కార్యాలు చేయడానికి కానీ అర్హత ఉండదు. సో మగవాళ్ళకి ఆడవాళ్ళు లేకపోతే అర్హత లేదు. అదొకటి గుర్తుంచుకోండి. అంటే అక్కడ ఆడవాళ్ళకు ఉన్న రెస్పెక్ట్ చూడండి. ఓకే, ఆడవాళ్ళకి మగవాళ్ళపైన రెస్పెక్ట్ లేదు, కానీ మగవాళ్ళు ఆడవాళ్ళపైన అప్పటి నుంచే రెస్పెక్ట్లో ఉన్నారు అన్న విషయాన్ని ఈరోజు మనము ముఖ్యంగా ఇవాళ తెలుసుకున్నాం. మనం ముఖ్యమైన విషయం ఏమిటి? ఇదే. మిగతా ఏంటి, మగవాళ్ళంటే ఆడవాళ్ళకి రెస్పెక్ట్ లేకపోయినా ఆడవాళ్ళంటే మగవాళ్ళకు ఆ రోజుల నుంచే ఉంది అన్న పాయింట్ మీరు మీ నోట్స్లో చక్కగా సువర్ణాక్షరాలతో రాసి పెట్టుకోండి. ఓకేనా? తర్వాత మనం ఏం తెలుసుకున్నాము, ఈ వేదాలలో ఉన్న జ్ఞానం అంతా లుప్తమైపోతుంది. కాబట్టి వేదాలలో కొంత ఆచార వ్యవహారాలు, కొంత జ్ఞానము ఉంది. ఆచార వ్యవహారాలను బయటికి తీసి వాటిని స్మృతులు అన్నాము. జ్ఞానాన్ని బయటికి తీస్తే దర్శనము అన్నాము. ఈ ఆచార వ్యవహారాలు స్మృతులలో మనుస్మృతి మోస్ట్ పాపులరు, యాజ్ఞవల్క స్మృతి, తర్వాత పరాశర స్మృతి, రఘునందన స్మృతి, ఇలా చాలా ఉన్నాయి, గౌతమ స్మృతి. ఇలా ఇటు చూసినట్లయితే నాలెడ్జ్, ఈ నాలెడ్జ్ని జ్ఞానకాండ అంటారు. ఈ జ్ఞానకాండ ఏదైతే ఉందో అది దర్శనాల రూపంలో బయటకు వచ్చింది. అవి 6 దర్శనాలు: కనాదుడి వైశేషికం, గౌతముడి న్యాయం, కపిలుడి సాంఖ్యం, తర్వాత ఇంకేమున్నాయి, ఇంకా అన్ని పూర్వమీమాంస, ఉత్తర మీమాంస, యోగ సూత్రాలు, కనాదుని వైశేషికం, తర్వాత జైమిని పూర్వమీమాంస, బాదరాయణుడు ఉత్తర మీమాంస. ఇవి దర్శనాలు. తర్వాత ఇంకా మనం ఏం తెలుసుకున్నాము, అంతే. ఇవాళ వేదాలు అన్నిటికంటే ప్రాచీనమైనవన్నీ, అవి భగవంతుడి నుంచి వచ్చినవన్నీ విషయాలు తెలుసుకున్నాము. సో ఇక్కడ ఆపుకుందాము, ఎందుకంటే ఇంకా మీరందరూ కూడా దీనిని మనము వేదం అని అనము అనేసి అనుకున్నాము, అథర్వణ వేదంను.
కానీ అక్కడిక్కడ అన్ని వేదాలలో నుండి తీసుకొని ఈ అథర్వణ వేదంలో ఇంక్లూడ్ చేసినందుకు అది కూడా వేదంగా మళ్ళీ క్రమేణా పరిగణించినాము అనేది చెప్పుకున్నాము. కరెక్ట్. దానికి కారణం ఏంటంటే దానికి ఇంకొక కారణం కూడా మీరు ఇలా గుర్తుంచుకోండి, పిఎంఎం అని గుర్తుంచుకోండి. అథర్వణ వేదం వచ్చినప్పుడు పిఎంఎం లేదా ఎంపీపీ మీ ఇష్టమే, ఎంపీఎం ఎలా జ్ఞాపకం ఉన్నా సరే, ప్రశ్న ఉపనిషత్తు, ముండక ఉపనిషత్తు, మాండూక్య ఉపనిషత్తు అని చెప్పి 3 గొప్ప ఉపనిషత్తులు అథర్వణ వేదం నుంచి వచ్చాయి. యాక్చువల్గా అథర్వణ వేదాన్ని వేదంగా తీసిపడేసినప్పుడు ఇవన్నీ కూడా గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా అయ్యో మిస్ అయిపోతున్నాము అని మళ్ళీ అథర్వణ వేదంలోనే పిప్పలాద శాఖ అని శౌనక అంటే శునక్ అనే ఒక ఋషి యొక్క కుమారుడు శౌనక. శునక్ అనే పేరు ఎప్పుడైనా విన్నారా మీరు మనుషులకు పెట్టడం? శునక్ అనే పేరు ఎప్పుడైనా విన్నారా మనుషులకు పెట్టడం? లేదు సార్, వినలేదు సార్. నారాయణమూర్తి ఎందుకంటే అది శునకముకు దగ్గర అవుతుంది కాబట్టి శునక్ అని పేరు వినలేదు సార్. ఉంది, శౌనక్ అనేసి విన్నాం సార్. శునక్ అనే పేరు నారాయణమూర్తి అల్లుడు హరిప్రియ గారు చెప్పారు. నారాయణమూర్తి అల్లుడు, ఆయన బ్రిటన్ ప్రెసిడెంట్గా కూడా బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్గా కొన్నాళ్ళు ఉన్నారు. ఆయన పేరు శునక్, ఋషి శునక్. ఆయన కుమారుడు శౌనకుడు. అలాగే మాండూక్యము అని ఒకటి, కొంతమంది మాండూక్యం అంటే కప్ప అని పేరు పెట్టుకున్నారు వాళ్ళకు వాళ్ళు. ఆ మాండూక్యంతో వచ్చినటువంటిది మాండూక్య ఉపనిషత్తు. ఆ విధంగా పక్షుల పేర్లు, జంతువుల పేర్లు కూడా పెట్టుకునేవాళ్ళు. అలా ముఖ్యమైనటువంటిది ఆ శౌనకీయ శాఖ, పిప్పలాద శాఖ. పిప్పలాదులు అంటే ఎవరంటే నైమిషారణ్యం వెళ్ళిన వాళ్ళకైతే చెప్పచ్చు. అక్కడ దదీచి కుండు ఉంది కదా, వారి కుమారుడు ఈయన పిప్పలాదుడు అన్నమాట. ఆయన పుట్టించిన శాఖ ఇది. సో మంచి గొప్పవి. సుమారుగా 6000 మంత్రాల దాకా ఇందులోపల ఉన్నాయి. అంటే మెయిన్ ఋగ్వేద మంత్రాలే ఎక్కువ కాపీ చేసి చెప్పారు అథర్వణ వేదంలో. ఇంకా ఆపుకుందాం. ప్రశ్నలు ఉంటేనే అడగండి, నేను ఇంకా కొత్తవి ఏం చెప్పను. ఒక్కసారి ప్రశ్నలు ఉంటే అడగండి. లాస్ట్ 2 minutesలో క్లోజ్ చేసుకుందాం. ఈ స్త్రీ సూక్తము, పురుష సూక్తము ఇది అన్ని యజుర్వేదం నుంచి వచ్చినవా అండి, ఋగ్వేదం నుంచి వచ్చినవా? కరెక్ట్. అంటే ఇప్పుడు రామకృష్ణ మఠంలోని ఆ పుస్తకాలన్నీ చిన్న చిన్న పుస్తకాలు అమ్ముతారు అక్కడ తెలుగులోనే. అవును, తప్పకుండా కొనుక్కోండి. అవన్నీ మొదట తీసుకున్నాను, ఉన్నాయి కానీ చదివితే నాకేమీ అర్థం కాల. అర్థం చేద్దాం. మీకు 100 వారాలు వినండి, ఆ తర్వాత మీరు నాకు చెప్తారు. కూర్చోబెట్టి శ్రీనివాస్ గారు మీరు తప్పు చెప్తున్నారని చెప్పి. లేదండి, మీరు చాలా జ్ఞానం. అంత లేదు, నేను ఫుల్ సినిమాలు వింటున్నాం కదా ఈ మధ్య, మీకు చాలా జ్ఞానం. అయ్యో అట్లా వద్దు కానీ ఇంకా నెక్స్ట్ ప్రశ్న. చెప్తున్నారు, విసుగు లేదు. రెడ్డప్ప గారు చెప్పండి. మనము ఇంతవరకు చెప్పుకున్న దాంట్లో ఒక షడ్దర్శనాలను మాత్రం మనం ఇంపార్టెంట్ గా తీసుకుని వాటిని పట్టుకుంటే మనకి తరించుకోవచ్చు నేను అనుకుంటాను. అంటే మరి కర్మకాండలు వదిలేయగలమా? స్మృతులను వదిలే కన్నా జ్ఞానకాండంతోనే కర్మకాండలలోంచే జ్ఞానకాండలలోకి వెళ్ళాలి కదా. కర్మకాండలలోంచే జ్ఞానకాండలలోకి వెళ్ళాలి. మొన్న మనం భగవద్గీతలో కూడా అదే తెలుసుకున్నాం కదా, ఉపదేశ సారంలో కూడా అదే తెలుసుకున్నాం కదా. కర్మయోగము చేసిన తర్వాత మాత్రమే ధ్యానము చేయడానికి, భక్తికి, జ్ఞానానికి అర్హత వస్తుంది. సరైనటువంటి కర్మ చేయనప్పుడు జ్ఞాన మార్గానికి అర్హత రాదు. అందుకే శ్రీకృష్ణ భగవానుడు ముందుగా అర్జునుడితో ఏం చేయించాడు? ఆయన ఫస్ట్గా యుద్ధం చేయించాడు. తర్వాత ఒక 20-30 years అయిన తర్వాత ఏం చేయించారు? ఉత్తర గీత చెప్పి ఆయనతో మెడిటేషన్ చేయించారు. సో కాబట్టి జ్ఞాన మార్గము అన్నిటికంటే గొప్పది. కానీ జ్ఞాన మార్గంలోకి వచ్చే ముందు పూర్వజన్మ సుకృతం ఉన్న వాళ్ళ సంగతి వదిలేస్తే మనలాంటి వారందరూ కూడా కర్మయోగాన్ని చక్కగా కంప్లీట్ చేసుకుని అందులోంచి మనము జ్ఞాన మార్గంలోకి వెళ్తాము. ఆ కర్మయోగం సరిగా కంప్లీట్ చేయడం కోసం కావలసినటువంటి స్మృతులు, అంటే నిత్య నైమిత్తిక కర్మలు అని అంటారు అన్నమాట. అవన్నీ చేయడం కోసం అని చెప్పేసి మనకు వేదాలలో ఉన్న స్మృతులు చెప్పినవి ఏవైతే, వేదాలలోంచి వచ్చిన స్మృతులు తప్పనిసరి. కాకపోతే అందులోంచి ఎదగాలి, ప్రమోట్ అవ్వాలి. యు ఆర్ నాట్ సపోజ్ టు స్టాండ్ దేర్ ఓన్లీ. ఎక్కడ మనకు ఆ కర్మకాండాల దగ్గర ఆగిపోకుండా జ్ఞానకాండ వైపు ప్రయాణం చేయాలి. అప్పుడు మనకు ఈ దర్శనాలే మనకు మంచి డైరెక్షన్ చూపిస్తాయి. ఆ దర్శనాలలో ఒకటైనటువంటి బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీత. దీన్ని బగ్ అని చెప్పి నేర్చుకున్నాం. అందరికీ జ్ఞాపకం ఉందా బియూజీ బగ్ అని? ఎవరైనా చెప్పండి, బియూజీ బగ్ అంటే ఏంటో? ఉపనిషత్తులు, భాగవతం, ఉపనిషత్తు, గీత.
కాదు, బ్రహ్మసూత్రాలు గీత గీత. గీత. దీన్ని ఏమంటారంటే ఎంబిఎం అని చెప్పారు, అదేంటి సార్? ఏంటమ్మా? ఎంబిఎం అన్నారు. అది ప్రశ్నోపనిషత్తు, MBM అని ప్రశ్నోపనిషత్తు, ముండకోపనిషత్తు, మాండోక్యోపనిషత్తు. సో కాబట్టి ఇప్పుడు ఈయన రెడ్డప్ప గారి ప్రశ్నకు జవాబు ఏంటంటే అన్నిటికంటే ముఖ్యమైనటువంటివి జ్ఞానకాండలు. ఆ జ్ఞానకాండకు సంబంధించినటువంటి ప్రస్థానత్రయం అనే 3 పుస్తకాలని మనం బగ్ అని చెప్పి నేర్చుకున్నాం. ఓకే, జై శ్రీకృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్. వండర్ఫుల్. తప్పకుండా ఒక స్పెషల్ క్లాస్ తీసుకుందాము. మొహమాట పడకుండా దీన్ని వీలైనంత వినండి, చక్కగా వినండి. వింటే మీకు ఎన్నిసార్లు వింటే అంత తప్పులు తక్కువ చేస్తారు. అండ్ నోట్స్ పెట్టకపోతే సాటర్డే క్లాస్ క్యాన్సిల్. సో నోట్స్ మాత్రం రాసుకున్న వాళ్ళు పెట్టండి, తప్పులు పోయినా సరే పెట్టండి. కనీసం 10 నోట్స్ కనిపించాలి గ్రూప్ లోపల. అప్పుడు ఏమవుతుందంటే తప్పులు చేసినా నేను సంతోషపడతాను, కానీ శ్రద్ధ చూపించకపోతే బాధపడతాను. అదొకటి గుర్తుంచుకోండి. ఎందుకంటే ఇక ఎందుకు ఈ గంటన్నర ఎందుకు వేస్ట్? దాని బదులు చక్కగా సినిమా చూడొచ్చు కదా, కొత్త సినిమాలు. అదే ఆల్రెడీ సిద్ధార్థ మూవీ వచ్చేసింది, మిస్ యూ ఏదో ఉంది కదా, చూసారా ఎవరైనా? చూడండి, అది ఆల్రెడీ సగం చూసాను నేను. సో అలా సినిమాలు చూస్తూ కూర్చోండి హ్యాపీగా, ఎందుకు ఇంక ఇవన్నీ. సో ఎనీవే, ఇంకేమి ప్రశ్నలు లేకపోతే ముగించుకుందాం ఒకసారి లాస్ట్ 30 సెకండ్స్. నోట్స్ అంటే ఇప్పుడు రాసినది ఫోటో తీసి పెట్టమంటారండి? ఎస్ చక్కగా ఇంకో 2 సార్లు వినండి. మంచిగా మీ అవగాహనని చక్కగా ఫెయిర్ నోట్స్ గ్రూప్లో పెట్టండి, సరిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, మీరు తప్పు చేస్తే మీ ఫ్రెండ్స్ కరెక్ట్ చేస్తారు. కొంతమందికి అర్థం కాని వాళ్ళు కొంతమందికి స్లోగా ఉంటారు. తప్పు లేదు, ఏం పర్వాలేదు, ఎవరికైనా భగవంతుడు ఒకటే కదా. ఆ స్లోగా ఉన్న వాళ్ళకి ఇంకా చక్కగా అర్థమవుతుంది. సరేనా? ఇవాళ నేను చెప్దామనుకున్న సిలబస్లో కేవలం 40% చెప్పాను. సో నాకు అసంతృప్తిగా ఉంది. సో మనము సాటర్డే నాడు క్లాస్ చెప్పాలి అంటే ముందు 40% మీకు అర్థమైనట్టుగా నాకు అనిపించాలి కదా. అందరూ కూడా తప్పకుండా ఆ పని చేస్తారని ఆశిస్తున్నాను. అందరూ కూడా తప్పకుండా పెట్టండి. కనీసం 10 మంది 15 మంది పెట్టినా, లేదా మీలో మీరు గ్రూప్గా అయి పెట్టినా ఐ విల్ బీ హ్యాపీ. ఎందుకంటే ఫస్ట్ ఇది అర్థం కావాలి. ఇప్పుడు మీరు నేర్చుకుంటున్నది, ఇవాళ అయితే నేర్చుకుంటున్నారో ఇది ప్రారంభం. ఇక్కడ నుంచి ఇంకా మనకు అంతా పెరిగింది. మనకి ఇప్పుడు ఈ దర్శనాలు కావచ్చు, కర్మకాండలలో ఉన్నటువంటి స్మృతులు కావచ్చు, తర్వాత వచ్చినటువంటి పురాణాలు కావచ్చు, తర్వాత వచ్చినటువంటి రామాయణ మహాభారతాలు, ఇవన్నీ ఇలా 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 పెరిగిపోయాయి. ఆగమ నిగమాలు, తర్వాత ఎన్ని వచ్చాయో అసలు, ఇంకా పాంచరాత్రాలు. ఓకే, తర్వాత ఎన్ని అసలు కుప్పలు తెప్పలుగా వచ్చేసాయి. ఇంకా శైవాగమాలు, తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. తాంత్రిక విద్యలు, దశమహావిద్యలు. సో ఇలాగా మనకు దశమహావిద్యలు ఎవరైనా చెప్పండి టక్కుమని. సార్ అందులో శ్రీ విద్య వస్తుందా సార్ దాంట్లోకి? మూడవది శ్రీ విద్య. శ్రీ విద్య అనేది వస్తుందా సార్ దాంట్లో? ఇంకా చెప్పండి టక్కుమని. కాళీ, త్రిపుర సుందరి, తారా త్రిపుర సుందరి, కాళీ, తారా, త్రిపుర సుందరి, చెన్నమస్త, భైరవి, భువనేశ్వరి, మాతంగి, భగమాలిని, ధూమావతి, కమలాత్మిక, చిన్నమస్త అయిపోయింది. సో ఇవన్నీ కూడా ఇలా 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 మనకేమైపోయిందంటే హిందూ ధర్మము అలా చక్కటి నాలెడ్జ్ని ఇంకా సులభంగా అందిద్దాం అనుకుంటూ అందరిలోకి అలా వెళ్ళాయి అన్నమాట. సో మనం గర్వించాలి. అంటే ఇప్పుడు మన సొంత దానికి కూడా మనం గర్వించకపోతే లాభం ఏంటి చెప్పండి? ఇంకా అంటే ఎంత ఆనందం అనిపించాలో ఇవన్నీ కూడా సంతోషం. ఇంకా చూడండి, యాజ్ వి మూవ్ ఆన్ మీకు ఎన్ని కొత్త విషయాలు నేర్స్తాయో. ఈ 100 వారాలు ఇది ప్లస్ మహాభారతం మనం సైమల్టేనియస్గా నేర్చుకుంటున్నాం. ఎంత అదృష్టమో చూసుకోండి. సో చాలా గొప్ప విషయాలు, తత్వ విషయాలు అన్నీ కూడా మనం తెలుసుకుంటున్నాము. ఇంకా వేరే ఏవి పెట్టుకోవద్దు మీరు, ధ్యాస లేదు. 9 o'clock వచ్చింది, 9 to 9:30 క్లాసు, 9:30 to 10 క్వశ్చన్స్, క్లోజ్. ఓకేనా? సార్ మీకు ఇవన్నీ ఎలా గుర్తుంటాయి సార్? మీకు విషయాలు చెప్తున్నారు అంటే ఇంకా ఇప్పుడు ఇంకేముంది, గుర్తుంటాయి, ఎందుకు గుర్తుండవు? అయితే అది సో రోజు మీ స్కూల్కి వస్తున్నారు సార్. రోజు స్కూల్ మాత్రం 9 o'clockకి మర్చిపోవద్దు. రాత్రి 9 o'clockకి చక్కగా వినేసి, ప్రవచనం ఉన్న రోజు మంచిగా పడుకొని వినండి. నేనేమనుకోను, భగవద్గీత కానీ ఉపదేశసారం ఇవన్నీ చెప్తున్నప్పుడు చక్కగా పడుకుంటూ వినండి, నేనేమనుకోను. బట్ కొద్దిగా ఈ వేదాలు, తర్వాత సంస్కృతం క్లాసు, ఇవి మాత్రం నోట్స్ మాత్రం రాయండి. ఓకేనా? జై శ్రీకృష్ణ. సెండింగ్ డాక్యుమెంట్స్ నాట్ అలౌడ్ అని వస్తుంది గ్రూప్ లో. అవునా? నేను చూస్తాను, ఐ విల్ చేంజ్ ద ప్రాపర్టీస్. యా.
చేంజ్ ఇట్ రైట్ అవే. Okay. ఓకే, షూర్. మీకు ఫస్ట్ సెమిస్టర్ అయింది అంతే కదా అర్చన? ఒక్క ఫస్ట్ అంతే. అయ్యో రావు, అవి కూడా రిజల్ట్స్ రాలే కదా? రాలేదు. బలవంతంగా నేనే తోసానా అనిపిస్తుంది. సో ఓకే. లేదు, సబ్జెక్ట్ బాగుంది. ఇప్పుడు మీ ప్రవచనాల ఎన్నో మాటలు, మీ మాటలు ఎన్నో గుర్తొస్తుంటాయా అవి చదివేటప్పుడు? నా క్లాసెస్ అన్నీ కూడా ఆల్రెడీ రికార్డెడ్ ఉన్నాయి. మీరు మీ క్లాస్మేట్స్ అందరూ కూడా వింటే వినండి, అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మీకు కావాల్సిన వేదాంత సారము, శిక్షావల్లి, భృగువల్లి, మొత్తం మీకు కావాల్సిన చాలా టాపిక్స్, ఎంఏ టాపిక్స్ అన్నీ ఉన్నాయి అందులో నేను చెప్పినవి. వీలైతే చూసుకోండి. ఎనీవే, జై శ్రీకృష్ణ. ఆత్మసుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమకరుణాంతరంగా శ్రీ పాండురంగా. అందరూ కూడా చక్కగా భగవంతుడు ఇంత అవకాశం ఇచ్చాడు, అవన్నీ తలుచుకుంటూ, ఈరోజు విన్న విషయాలన్నీ తలుచుకుంటూ, భగవంతుడి గొప్పతనాన్ని గుర్తిస్తూ, మనలోనే ఉన్నటువంటి భగవంతుణ్ణి, మనకి అవకాశం ఇచ్చినటువంటి భగవంతుణ్ణి, ఆయన గురించి తెలుసుకోవడం కోసం అవకాశం ఇచ్చినటువంటి భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ప్రశాంతంగా పడుకోండి. ఏ ఇబ్బందులు, ఏ బయట గొడవలు నెత్తినేసుకోవద్దు. ఇంట్లో ప్రాబ్లమ్స్ కూడా నెత్తినేసుకోకండి. చిన్నపిల్లలు ఉంటే ఓకే, కానీ కొద్దిగా పిల్లలు కాస్త పెద్దగా అయిన వాళ్ళు అనవసరమైన గోళలు పెట్టుకోవద్దు, అనవసరమైన బంధాలు పెట్టుకోవద్దు. పిల్లలు కూడా జీవితంలో భాగమే, కానీ పిల్లలే జీవితంగా జీవించకండి. సమయం ఎలా ఉందో తెలీదు. ఒకే ఒక అవకాశం, చివరి అవకాశంగా అనుకుని అందరూ కూడా పరిణతి చెందుతారని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ. చాలా చాలా థ్యాంక్స్ సార్.